బాగున్నారా? చెప్పండి. మన తెలుగు వాళ్ళందరినీ పిలుస్తున్నారు, బాగున్నారా అని చెప్పండి. బాగున్నామని. రైట్. There are two people who understand Telugu. Only 2 people? ఏమండి? Yes. బాగున్నామని. 1 person there. 2 people here. ఏమండి? బాగున్నా. I'm going home. When I am speaking, you must respond me back. Okay? ఎప్పుడైతే నేను మాట్లాడుతున్నాను మీరు కూడా దానికి జవాబిస్తే మంచిది. I came all the way from Delhi to talk to you. ఎందుకనంటే నేను ఢిల్లీ నుంచి మీతో మాట్లాడటానికి వచ్చాను. So when I am speaking to you, you must speak to me too. మీరు నా గురించి నేను మాట్లాడేదానికి జవాబు ఇవ్వటం మంచిది. I publish a newsletter in English. ఇంగ్లీష్లో ఒక న్యూస్ లెటర్ని పబ్లిష్ చేశాను నేను. If you'd like to receive it by email, send me an email. మీ ఈమెయిల్ ఐడి కనుక ఇస్తే దానికి ఈ యొక్క న్యూస్ లెటర్ పంపిస్తూ ఉంటారు. I'll be very happy to send you this in English. మీ అందరికీ కూడా ఇది పంపించడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. Anybody who understand Malayalam? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మలయాళం అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు ఎంత? Yes, even in hell there will be some people from Kerala. So if you understand Malayalam, you can get this in Malayalam. ఒకవేళ Yes. It is running away. Okay, so if you'd like to receive it in English or Tamil or Malayalam, you send me an email with your language and I'll be very happy to send you this magazine. మీకు ఎవరికైతే ఇది మలయాళంలో కానీ ఇంగ్లీష్లోనూ మీకు కావాల్సి వస్తే మేము పంపిస్తామని చెప్తున్నారు. My email ID is very simple to remember. మా ఈమెయిల్ ఐడి చాలా ఈజీ అండి రిమెంబర్ చేసుకుంటానికి. Good morning India. Good morning India @outlook.com. @outlook.com. Very easy. Good morning India @outlook.com. Send me an email with the language you prefer and I will be happy to send you this magazine. మీకు ఇష్టమైనటువంటి లాంగ్వేజ్లో నేను పంపించడానికి న్యూస్ లెటర్ నేను సంతోషిస్తున్నాను. I was born in Kerala. నేను కేరళలో జన్మించి ఉన్నాను. But I left home when I was 19 years old. నేను 19 సంవత్సరాలు ఉన్నప్పుడు నా ఇంటిని నేను విడిచిపెట్టి రావటం జరిగింది. I joined the army. నేను ఇండియన్ ఆర్మీలో నేను జాయిన్ అయ్యాను. And when I was serving in the army up in Kashmir, it pleased the Lord to save me. అక్కడ నేను ఆర్మీలో ఉన్నప్పుడు నేను కాశ్మీర్లో ఉన్నాను. అప్పుడు దేవుడు నన్ను పిలిచాడు, రక్షణకు పిలిచాడు. And my life was totally changed. ఎప్పుడైతే నేను రక్షణ అనుభవంలోకి వచ్చానో మొత్తం నా జీవితం అంతా కూడా మారిపోయింది. I started to preach the gospel. నేను ఆ సమయం నుండి సువార్తను ప్రకటించడం మొదలు పెట్టాను. After 13 months the Lord called me to enter full time ministry. తర్వాత 13 నెలల తర్వాత నన్ను సంపూర్తిగా దేవుని యొక్క పరిచర్యలోకి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. So I became a missionary in Kashmir. నేను కాశ్మీర్లో నేను మిషనరీగా ఉన్నాను. After 5 years I moved to Punjab. తర్వాత 5 సంవత్సరాల తర్వాత పంజాబ్కు వెళ్ళాను. After 9 years I moved to Delhi. తర్వాత 9 సంవత్సరాలకి ఢిల్లీ వెళ్ళాను. After several years I moved to Indore. నేను చాలా కాలం అయిన తర్వాత ఇండోర్కి వెళ్ళటం జరిగింది. Now I am back in Delhi. నేను మరలా ఢిల్లీలో ఇప్పుడు పరిచయం చేస్తున్నాను. I live in Delhi. నేను ఢిల్లీలో నేను ఉంటాను. But I don't sleep there. I sleep in the villages of India. నేను ఢిల్లీలో ఉంటాను కానీ ఢిల్లీలో నేను అక్కడ నేను విశ్రాంతి తీసుకోను. అక్కడ ఉండేటువంటి చిన్న చిన్న గ్రామాల్లోనే నేను విశ్రాంతి తీసుకుంటూ ఉంటాను. I am in Delhi only for 50 days in a year. నేను మొత్తం సంవత్సరంలో 50 రోజులు మాత్రమే ఢిల్లీలో ఉంటాను. నేను The rest of the days I will be in the villages. నేను మిగిలిన రోజులన్నీ కూడా ఆయా ప్రదేశాల్లో సువార్త పని చెప్తూ నేను తిరుగుతూ ఉంటాను. So it will be very difficult to find me in my home. ఎందుకనంటే నా ఇంటిలో ఢిల్లీలో నన్ను కనుగొనటం అనేటువంటి చాలా కష్టం మీకు. I am married. నాకు వివాహం అయింది. I don't look that old enough to be married. నేను పెళ్లి వయసుకు వచ్చిన వాళ్ళలాగా కనపడలేదు కదా. But I had an early marriage. నేను ఎప్పుడైతే నాకు మ్యారేజ్ అయిందో ఆ సమయంలో నేను చాలా తొందరగా నేను మ్యారేజ్ చేసుకున్నాను. I have 1 wife and 5. Yeah, that's right. I have 1 wife and 5 children. నాకు ఒక భార్య 5 సంతానం ఉన్నారు.
No, I have 6 children. I forget it. చూడండి, నేను మర్చిపోయాను. నాకు ఆరుగురు పిల్లలండి, 5 కాదు. 5 children are our own. 5 మా సొంత బిడ్డలు. And we have an adopted girl. తర్వాత ఒక బాలిక, మేము ఆమెను దత్తత తీసుకుంటాం జరిగింది. 4 of them are in the ministry. వారిలో 4 ఇప్పుడు దేవుని పరిచర్యలో ఉన్నారు. One son is working in Bangalore. ఒక కొడుకు మ్యాంగ్లూరులో పనిచేస్తున్నారు. My adopted girl, she is in Bhopal. భోపాల్లో నేను దత్తత తీసుకున్నటువంటి నా కూతురు పనిచేస్తుంది. She runs 2 schools. She has her own school. అక్కడ ఆమెకు సొంత స్కూల్స్ ఉన్నాయి. 2 పాఠశాలలు ఆమె నిర్వర్తిస్తుంది. ఆమె My wife is here in Bahrain with me. ఇప్పుడు నా భార్య నాతో పాటు బహ్రెయిన్లో ఉన్నారు. But I did not bring her with me. నేను ఇప్పుడు మీ మధ్యకి తీసుకురాలేదు. Because this morning I was reading the Bible and I found that it is not safe to take my wife along with me. నేను మార్నింగ్ బైబిల్ చదువుతున్నప్పుడు నేను నా భార్యను కూడా తీసుకెళ్ళటం అంత క్షేమం కాదని నేను చదివాను. It is in the Bible. అది బైబిల్ గ్రంథంలో నేను చదివాను. Abraham traveled with his wife. అబ్రహాము తన యొక్క భార్యతో ప్రయాణం చేశాడు. Because she was a beautiful wife, somebody took her away. ఆమె శారా చాలా అందముగా ఉన్నది కనుక ఆమెను వేరే వాళ్ళు తీసుకున్నారు. So I told her, you be in the house, I will go alone. అందుకనే చెప్పాను, నా వైఫ్ కి నువ్వు నా కూడా రావద్దు, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను ఒక్కడే వెళ్ళొస్తానని చెప్పాను. But after coming here I realized these are good people. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అనుకున్నా, నేను అందరిని చూసి వీళ్ళందరూ చాలా మంచోళ్ళు అని. So next time when I am coming here I will bring her with me. తర్వాత నేను ఎప్పుడు వచ్చినప్పుడు నా భార్యను కూడా తీసుకొస్తాను. I am very grateful to the pastor for inviting me to preach the gospel. నేను మీ యొక్క పాస్టర్ గారికి చాలా వందనాలు చెల్లిస్తున్నాను, నన్ను దేవుని యొక్క సువార్త పరిచర్య నిమిత్తమే నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు. I will be here for 2 weeks. నేను ఇక్కడ 2 వారాలు ఉంటాను. నేను ఈ బహ్రెయిన్ లో 2 వారాలు ఉంటాను. నేను I will be preaching up to 31st in different churches. నేను 31 వరకు కూడా వేరే సంఘాల్లో నేను పరిచర్య చేస్తూ ఉంటాను. On 1st I will leave this place. నేను 1వ తారీఖున, వచ్చే నెల 1వ తారీఖున ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపోతాను. 2nd I will reach home. 2వ తారీఖున నేను నా ఇంటికి చేరుతాను. నేను I will be in my house for 2 days. నేను ఇంట్లో 2 రోజులు నేను ఉంటాను. నేను Then I will go to Bhubaneswar in Orissa. తర్వాత ఒరిస్సాలో ఉన్నటువంటి భువనేశ్వర్కి నేను వెళ్ళాలి. I will preach there for 2 days. అక్కడ నేను 2 రోజులు పరిచర్య చేయాలి. Then I will hire a jeep. అక్కడ నుంచి ఒక జీప్ నేను హైర్ తీసుకుని I will travel for 5.5 hours by jeep. 5.5 గంటలు నేను అక్కడ నుంచి జీప్ లో ప్రయాణం చేసి deep down into a hidden village. ఎక్కడో మారుమూల ఉన్నటువంటి ఒక గ్రామానికి నేను వెళ్ళాలి. That village is called Manoharpur. మా యొక్క ప్రదేశం పేరు, ఆ యొక్క ఊరి పేరు మనోహర్పూర్. You heard that name. ఒకవేళ మీరు అందరూ కూడా విని ఉంటారేమో అనుకుంటున్నాను. But you forgot it. ఒకవేళ విని ఉన్నారు కానీ దాన్ని మీరు మర్చిపోయారు. దాన్ని On 21st January 1999, an Australian missionary by name Graham Staines, he was murdered there. 21 జనవరి 1999లో ఆస్ట్రేలియన్ మిషనరీ అయినటువంటి గ్రహం స్టెయిన్ గారు మర్డర్ చేయబడినటువంటి ప్లేస్ అది. Along with his 2 tiny children. ఆయనతో పాటు 2 చిన్న పిల్లలు కూడా చనిపోయారు, ఆయన సొంత కొడుకులు. The Lord gave me a burden to construct a church there as a memorial to him. అక్కడే అదే రోజున అదే ప్లేస్ లో ఒక మెమోరియల్ గా ఒక చర్చ్ ని అక్కడ నిర్మించమని దేవుడు నన్ను ప్రేరేపించాడు. So I gave 5 lakh rupees to them. నేను 5 లక్షల రూపాయలు వాళ్ళకి నేను ఇవ్వటం జరిగింది. And they completed the building. వాళ్ళంతా కూడా మొత్తం ఆ చర్చిని నిర్మించేశారు. So on Sunday I will dedicate that building. నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆదివారం వస్తుంది కనుక ఆదివారం దాన్ని ప్రభువుకు ప్రతిష్ఠ చేయబోతున్నాను. I will travel back on Sunday itself to Bhubaneswar. అదే ఆదివారం మరలా నేను వెనక్కి భువనేశ్వర్కి మరలా వచ్చేస్తాను నేను. Then on Monday I will go to Nepal. తర్వాత సోమవారం నేను నేపాల్కి వెళ్ళాలి. That means I am a traveling man. దీన్ని బట్టి ఏంటంటే నేను చాలా ప్రయాణాలు చేసేటువంటి వ్యక్తిని. I would like you to pray for us. నేను మిమ్మల్ని అందరినీ కూడా మా పరిచర్య నిమిత్తం నా గురించి ప్రార్థన చేయమని కోరుతున్నాను. Get my newsletter and pray for us. ఎప్పుడు కూడా ఈ న్యూస్ లెటర్ మీరు పొందుకుని దాని గురించి, దానిలో ఉన్న కార్యక్రమాల గురించి మీరు
ప్రార్థన చేయండి. Are you ready for the word of God? మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధంగా ఉన్నారా? But before I preach, I would like to tell a joke. నేను ఈ దేవుని సువార్త మీకు వినిపించే ముందు ఒక జోక్ నేను వినిపించాలని ఇష్టపడుతున్నా. I cannot preach without telling a joke. నేను జోక్ చెప్పకుండా నేనేమి ప్రీచింగ్ అనేటువంటిది చేయలేనండి. I am a Punjabi by nature. ఎందుకంటే నా నేచర్ అంతా కూడా పంజాబీ నేచర్ అండి. Punjabis, they tell a lot of jokes. పంజాబీ స్టేట్ లో చాలా జోకులు మీకు వినిపిస్తూ ఉంటాయి ఎప్పుడు. And Punjabis dance. పంజాబీస్ డాన్స్ ఉంది కదండి, ఓ బాంగ్డా చేయటం. So I'm a Punjabi. ఎందుకనంటే నేను నా నేచర్ ప్రకారం నేను అక్కడ ఎక్కువ కాలం ఉన్నాను కనుక నేను పంజాబీ. So let me tell a joke. నేను ఒక జోక్ నేను చెప్తాను. I have 359 jokes. నాకు 359 జోకులు ఉన్నాయండి. All kept in this bald head, duly numbered. అన్ని కూడా ఈ యొక్క తలలో ప్రతి దానికి నంబర్ ప్రకారం ఉంచబడి అండి. Which one you want? Sisters, give me a number. Give me a number. ఏదో ఒక నంబర్ ఇవ్వండి. ఏ నంబర్ జోక్ కావాలి? Between 1 and 359. 3 to 1. 3 to 1. 320 Telugu. 3 to 1. 3 to 1. That is not a good joke. That is not a good joke. But you asked for it, so you are going to get it. నువ్వు ఒకవేళ అడుగుతున్నావు కనుక నేను చెప్తానమ్మా అది. There was a dental doctor in Hyderabad. ఒక హైదరాబాద్ లో డెంటల్ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన a Telugu doctor. ఆయన తెలుగు డాక్టర్. ఆయన one day a rich man came to his clinic. చాలా సంపన్నమైనటువంటి వ్యక్తి ఆ క్లినిక్ కి వచ్చాడు. And the patient said, I have toothache. ఆయన ఏమన్నాడంటే నాకు పంటి బాధ ఉందండి, పన్ను నొప్పి పెడుతుంది అన్నాడు. And the dentist asked him to sit on the chair. డాక్టర్ గారు ఏమన్నారంటే అక్కడ ఉన్నటువంటి చైర్ లో కూర్చోమన్నారు. The dentist looked into his mouth. డాక్టర్ గారు ఆ నోటిని చూశాడు. It was horrible. అదేంటంటే చాలా దారుణంగా ఉంది ఆ నోరు. I told you it is a dirty joke. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది మంచి జోక్ కాదని. And the dentist said, I have to remove one of your teeth. నేను నీకున్నటువంటి పంటిలో ఒక పన్నును నేను తీసేయాల్సి వస్తుందని చెప్పారు. That man said, okay, take it off. ఆయన ఏమన్నాడంటే ఓకే తీసేసాయి అని చెప్పేసి అన్నాడు. But the dentist had a problem. కానీ ఆ యొక్క వైద్యునికి ఒక ప్రాబ్లం ఒకటి ఉంది, ఒక సమస్య. He did not have the medicine to numb that tooth. ఎందుకనంటే దాన్ని అనస్థీషియా ఇవ్వడానికి మాత్రం ఆయన దగ్గర ఆ మందు లేదండి ఆ సమయంలో. And the dentist said like this. ఆ యొక్క పళ్ళు డాక్టర్ ఒక మాట చెప్పారు. Today is Friday. టుడే ఈ రోజు శుక్రవారం. You come on Monday. నువ్వు మండే రోజున రా అని చెప్పేసి. But he said, no, I am going to Bombay. ఆయన ఏమన్నారంటే లేదు నాకు సోమవారం వరకు సమయంలో నేను బాంబే వెళ్ళిపోవాలి. If you want to remove it, do it today. ఒకవేళ నువ్వు తీయాలనుకుంటే ఈ రోజే తీసేసాయి. The Telugu man did not want to lose a rich customer. ఎందుకంటే తెలుగు ఆయన రిచ్ కస్టమర్ కాబట్టి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి డబ్బులు ఉన్నాయని కాబట్టి లూజ్ చేసుకుంటూ ఇష్టం లేదు. He said, wait. అలాగైతే ఆయన అన్నాడు ఉండు కొంచెం. He went to the next room. ఆయన తర్వాత పక్కన ఉన్నటువంటి గదిలోకి వెళ్ళాడు. He had a nurse there. అక్కడ ఒక నర్స్ ఒక ఆవిడ ఉంది. Susan from Kerala. ఆమె పేరు ఏం పేరంటే సూసన్. ఆవిడ పేరు కేరళ నుంచి వచ్చింది ఆవిడ. And he talked to Susan. ఆయన ఏమన్నాడంటే సూసన్ తో మాట్లాడాడు. Susan, I need your help. సూసన్ నీ హెల్ప్ కావాలి ఇప్పుడు అన్న. The rich customer. ఆయన చాలా డబ్బులు ఉన్నటువంటి కస్టమర్ వచ్చాడు. No medicine to give the the injection. ఎందుకంటే ఆయనకి అనస్థీషియా ఇవ్వడానికి అక్కడ ఎటువంటి మెడిసిన్ మన దగ్గర లేదు. So I want your help. నేను నీ హెల్ప్ కావాలి. I will put the instrument on the tooth to remove it. నేను లోపల ఉన్న పన్ను తీయడానికి ఇన్స్ట్రుమెంట్ ఇలా పెడతాను నేను. And I will give you an indication with my eyes. నేను ఒక నా పెట్టిన వెంటనే నా కన్నుతోటి నీకు సైగ చేస్తాను నేను. You sight. సైగా. You give him a pinch on the bottom. నువ్వు వెంటనే నేను సైగ చేయగానే ఆయనకి వెనక నుంచి ఒక గట్టిగా గిల్లమని చెప్తాను. I will pull out that tooth. ఎప్పుడైతే నువ్వు గిల్లేవో వెంటనే నేను పంటిని తీసేస్తాను. Because of the pain here, he will not know the pain here. ఎందుకనంటే అతనికి ఇక్కడ గుచ్చినటువంటి పెయిన్ తోటి ఇక్కడున్న పెయిన్ తెలియదు కనుక. The Malayali nurse said like this. మలయాళీ నర్సు చెప్పింది. That is a small job. ఆమె ఏమందంటే అది చాలా చిన్న పని అండి. I pinch my husband every day. ఎందుకనంటే
మా ఆయన్ని రోజు నేను గిల్లుతూనే ఉంటానండి. I can do it for another person also. నేను ఇంకొక ఇది ఒక్కసారి చేయటం కాబట్టి నేను ఈజీగా చేస్తానండి. So the dentist took the instrument and put it on the tooth. ఒక పని దగ్గర ఆయన డాక్టర్ గారు ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టాడు and gave an indication to the nurse. అక్కడ ఇన్స్ట్రుమెంట్ పెట్టి వెంటనే నర్స్ కి ఒక ఇండికేషన్ ఇచ్చాడు, సైన్ చేశాడు. She gave a pinch. వెంటనే ఆమెకి అతనికి గట్టిగా గిల్లింది. He pulled out the tooth. గిల్లగానే వెంటనే అక్కడ ఉన్నటువంటి దంతాన్ని తీసేశాడు. Then he asked the patient like this. అక్కడ తర్వాత ఆ పేషెంట్ ని అడిగాడు, how do you feel? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని. He said that is okay. That is okay, బాగానే ఉందని. But I did not know that the root of that tooth will go that deep down. నేను అనుకున్నాను పన్ను ఇక్కడ ఉంటది కదా, పన్ను యొక్క రూటు ఇంతవరకు కింద వరకు వెళ్ళిపోతుందని నేను అనుకోలేదు అన్నాడు. My prayer is that my message may go deep down into your heart. ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నాను ఏంటంటే నేను చెప్పేటువంటి యొక్క సువార్త మీ యొక్క హృదయాంతరంగాల్లోకి వెళ్ళాలని ఇష్టపడుతున్నాను. I can preach from my brain to your brain. నేను నా యొక్క మేధస్సు నుంచి మీ మేధస్సు వరకు నేను ఈ యొక్క సువార్తను ఇవ్వగలను. I can preach from my heart to your heart. నేను నా హృదయంలో నుంచి మీ హృదయం వరకు కూడా ఈ సువార్తను నేను పంపించగలను. I pray that the message may go deep down in your heart. నేను ప్రార్థన చేస్తున్నాను ఈ యొక్క సువార్త మీ యొక్క హృదయాల్లోకి హృదయాంతరంగాలకు వెళ్ళును గాక. Do you have your Bible with you? మీరు మీ బైబిల్స్ తెచ్చుకున్నారా? Do you have your notebook with you? మీరు మీ యొక్క నోట్బుక్ మీరు తెచ్చుకున్నారా? Do you have your pen with you? మీరు మీ యొక్క పెన్ మీరు తెచ్చుకున్నారా? When you will come to the church you must have these three things. ఈ మూడు అంశాలు కూడా, మూడు వస్తువులు ఖచ్చితంగా మీరు దేవుని ఆలయానికి వచ్చినప్పుడు ఇది చేయాలి. Whenever I go to the church I will have all these three things. ఎప్పుడు కూడా ఎప్పుడు నేను దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ మూడు విషయాల్లో ఎప్పుడు my Bible, my notebook and my pen. నా యొక్క బైబిల్, నా నోట్బుక్, నా పెన్ను, ఈ మూడు కూడా ఉండాలి. Let us open the Bible to the book of Genesis chapter 12. ఆదికాండము 12వ అధ్యాయము. Do you know where is the book of Genesis? Do you know where is the book of Genesis? జెనసిస్ ఆదికాండం ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు? It is before the book of Revelation. ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది అది. Keep on looking. Jesus said you search and you will find. యేసు ప్రభువు వారు ఏమన్నారంటే నువ్వు వెతికితే నీకు దొరుకుతుంది అన్నాడు. Chapter 12. 12వ అధ్యాయము. Now the Lord God said unto Abraham, get thee out of thy country and from thy kindred and from thy father's house unto a land that I will show thee. Verse 2, and I will make of thee a great nation, and I will bless thee and make thy name great, and thou shalt be a blessing. Verse 3, and I will bless them that bless thee and curse him that curseth thee, and in thee shall all families of the earth be blessed. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా. You can be blessed. You can be blessed. ఎందుకనంటే మీరు నిజంగా ఆశీర్వదింపబడబోతున్నారు. You can be blessed. మీకు ఆశీర్వాదము కలుగుతుంది. You can be blessed. మీరు ఆశీర్వదింపబడుదురు. God wants to bless you. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. But if you want to get something from God, there are certain conditions. కానీ దేవుని నుంచి ఏదైనా మీరు పొందుకోవాలంటే కొన్ని నియమాలు ఉన్నాయి. I wanted to come to Bahrain. నేను బహ్రెయిన్ కి రావాలని నేను అనుకున్నాను. I came because I observed and I did something that the government of Bahrain asked me to do. నేను ఈ గవర్నమెంట్ ఆఫ్ బహ్రెయిన్ నన్ను ఏదో ఒక పని చేయాలని చెప్పి నన్ను ఇక్కడికి రప్పించింది. Let me put it in another way. నేను ఇంకొక విధంగా దాన్ని చెప్తాను. ఆ విషయం, suppose you want to get a loan from the bank. ఒకవేళ నువ్వు ఒక బ్యాంక్ నుంచి ఒక లోన్ కావాలి అనుకుంటే, you want to construct a church, a house, నువ్వు ఒక ఇల్లుని కట్టుకోవాలనుకున్నప్పుడు you go to the Bank of Hyderabad. నువ్వు బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కు వెళ్తావు. You give an application. నువ్వు ఒక అప్లికేషన్ ఇస్తావు. అక్కడ the manager will say yes, I can give it to you. ఆ మేనేజర్ చెప్తారు నేను మీకు ఇస్తాను, మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని. It's not a big amount, so it is easy.
అది పెద్ద మొత్తం ఏం కాదు, మేము తప్పకుండా లోన్ ఇస్తామంటారు. But there are certain papers you have to sign. కానీ ఆ సమయంలో కొన్ని డాక్యుమెంట్స్, కొన్ని అగ్రిమెంట్స్ మనం చేయాల్సి ఉంది. అక్కడ సిగ్నేచర్స్ చేయాలి మనం. You look into the paper. మనం ఆ యొక్క పేపర్ ని చూస్తాం మనం. It is written certain conditions. అక్కడ కొన్ని కండిషన్స్ అక్కడ రాయబడి ఉన్నాయి. Condition number 1. కండిషన్ నెంబర్ 1 ఏంటంటే, I will return the money according to the rule of this bank. దానిలో ఏంటంటే, ఈ బ్యాంకు యొక్క నియమావళి ప్రకారం నేను తీసుకున్నటువంటి యొక్క ద్రవ్యాన్ని తిరిగి వెనక్కి ఇస్తాను. You say no. తర్వాత వెంటనే చెప్తావు నో. I will return the money according to the rule of my heart. నువ్వేమంటావంటే, లేదు నా హృదయం ఎలా చెప్తే అలాగే నేను ఈ యొక్క ద్రవ్యాన్ని వెనక్కి ఇస్తాను అనుకుంటాను. You change some of the instructions of the bank. నువ్వు ఆ బ్యాంక్ లో ఉన్నటువంటి ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని కొన్ని నీ అంతట నువ్వు చేంజ్ చేసుకుంటావు. You give the paper to the bank manager. వెంటనే ఆ చేంజ్ చేసేసి ఆ పేపర్ నువ్వు బ్యాంక్ మేనేజర్ కి ఇస్తావు. Do you know what the bank manager will do? బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తాడు తెలుసా? He will throw it away. వెంటనే ఆ యొక్క కాగితం తీసుకుని చెత్తబుట్టలో పడేస్తాడు దాన్ని. Why? ఎందుకని? If you want to get the money from the bank, you have to say yes, 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 yes to every instruction of the bank. ఎందుకనంటే, నీకు నిజంగా ఆ బ్యాంకు నుంచి ద్రవ్యం కావాలి అనంటే బ్యాంకులో ఉన్నటువంటి నియమావళి ప్రకారం నేను చేస్తానని చెప్పి అవును అవును ఆ విధంగానే చేస్తానని నువ్వు చెప్పగలగాలి. If you want to get some blessing from God, you have to say amen, amen, amen to every instruction of God who is giving you the. దేవుడు ఇచ్చేటువంటి కట్టడలకు ప్రతి దానికి కూడా నువ్వు అవును అవును అని చెబితేనే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవడానికి పాత్రుడు అవుతావు. So I am going to show you 4 principles as how you can be blessed. నేను 4 విషయాలు, నియమాలు మీకు చూపించాలని అనుకుంటున్నాను, ఏ విధంగా మీరు ఆశీర్వాదం పొందుకోగలరు. I am going to explain it to you from the life of 4 people. నేను 4 వ్యక్తుల జీవితాల నుంచి ఈ విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. 4 principles from 4 people. నేను ఈ 4 నియమాలు 4 వ్యక్తుల నుంచి మీకు చెప్తున్నాను. Number 1, Abraham. 1 అబ్రహాము. Abraham, God called Abraham. అబ్రహాముని దేవుడు పిలిచాడు. In verse 1, God gave 4 commandments. ఈ 1వ వచనంలో 4 నియమాలు అక్కడ ఇచ్చాడండి దేవుడు. Why did God call Abraham? ఎందుకు అసలు అబ్రహాముని పిలిచాడు దేవుడు? To bless him. ఎందుకనంటే ఆశీర్వదించడానికే పిలిచాడు. What did God say to him? దేవుడు ఏమని చెప్పాడు అబ్రహాంతో? Get thee out of thy country and from your kindred and from your father's house unto a land that I will show you. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. Because I want to bless you. ఎందుకనంటే నేను నిన్ను ఆశీర్వదించాలని. But I have another question. ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉందండి. If God wanted to bless him, why cannot God bless him in his own house? ఒకవేళ దేవుడు నిజంగా ఆశీర్వదించాలనుకుంటే అబ్రహాంని తన ఇంట్లో ఉంచి అక్కడే ఉండే ఆశీర్వదించవచ్చు కదా. Why he has to leave his people, his country, his relatives and go to a far away place? ఎందుకు తన ఇంటిలో ఉన్నటువంటి వారిని తండ్రి ఇంటి నుండి అక్కడ అందరిని విడిచిపెట్టి ఎక్కడో చూపించేటువంటి దేశానికి ఎందుకు వెళ్ళాలి? On those days it was very dangerous and very difficult for a person to leave his home. ఎందుకంటే ఆ రోజుల్లో ఒక వ్యక్తి నిజంగా తన సొంత ఇంటిని విడిచిపెట్టి ప్రయాణం చేసి ఎక్కడికో వెళ్ళాలంటే చాలా భయంకరమైనటువంటి రోజులు అవి. Now it is okay. ఇప్పుడు పర్లేదండి. Because we can speak in English. ఇప్పుడు మనం ఇంగ్లీష్ లో మాట్లాడతాం. మనం there is a common language. ఇదేంటంటే ప్రపంచం అంతట్లో కూడా అందరూ అర్థం చేసుకునేటువంటి ఆ యొక్క మాధ్యమం అది. On those days there was no common language. ఆ రోజుల్లో అందరూ అర్థం చేసుకునేటువంటి ఒక భాష లేదండి. Nowadays you can carry some American money, American dollar. ఇప్పుడు ఈ రోజుల్లో అమెరికన్ డాలర్ ని నువ్వు ప్రపంచం అంతా కూడా తీసుకెళ్లొచ్చు. On those days there was no common money. There was no money at all. ఆ రోజుల్లో ఇల్లు విడిచిపెట్టి ఇంకొక దేశం వెళ్ళాలి అని అంటే ఒక కామన్ గా వేరే చోట ఖర్చు చేయడానికి ఆ కరెన్సీ లేదండి. How he will provide food for his family? ఎందుకంటే తన కుటుంబంతో బయలుదేరుతున్నాడు గనుక తన కుటుంబానికి ఏ విధంగా తన ఆహారం సమకూర్చగలడు. So it was dangerous and very risky for a person to leave his family and his country and go to another country. ఎందుకంటే ఆ రోజుల్లో నిజంగానే అది చాలా భయంకరమైనటువంటి రోజులు. వెళ్ళాలి వేరే దేశం వెళ్ళాలంటే చాలా కష్టతరమైంది. Why God gave him this big punishment? ఎందుకు దేవుడు ఇంత గొప్ప పనిష్మెంట్ ని అబ్రహాంకి ఇచ్చాడు? I'll tell you why.
ఎందుకు నేను చెప్తున్నాను వినండి. Because he was living in an idol worshipping country. ఎందుకనంటే అబ్రహాము నివసించేటువంటి ఆ ప్రదేశము విగ్రహారాధనకి సంబంధించినటువంటి Do ప్రదేశం. you know what is the greatest sin you can commit against God? నువ్వు అన్నిటికంటే ముఖ్యంగా చాలా గొప్ప పాపం ఏదో తెలుసా? దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి పాపం మనలో It is not immorality. ఏదో అదుపు తప్పి జీవించడం కాదండి అది. Of course immorality is bad. ఆఫ్ కోర్స్ మన జీవితంలో మనం దేవుని యొక్క నియమాల నుంచి ఒక నీతి తప్పి బతకడం అనేటువంటిది నిజంగానే పాపం అది. It is not murdering somebody. ఎవరి గురించో ఏదో గుసగుసలాడుకుని ఎవరి గురించో ఏదో చెప్పుకుంటాం కాదండి. Of course murdering is a sin. ఎవరి గురించో ఏదో చెప్పుకుంటాం అనేటువంటిది నిజంగానే పాపం అది. It is not cheating somebody. ఎవరినో మోసం చేయటం అనేటువంటిది కాదు. Do you know what is the greatest sin you can commit against God? దేవునికి వ్యతిరేకంగా చాలా గొప్ప పాపం ఏంటో తెలుసా మనం చేసేది? According to the Bible it is idol worship. బైబిల్ ప్రకారము విగ్రహారాధన అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి పాపం, అది దేవునికి వ్యతిరేకమైనది అది. Do you know what was Abraham's job? అబ్రహాం యొక్క వర్క్ ఏంటో తెలుసా అండి? ఆయన చేసే పని ఏంటో తెలుసా? Do you know what was Abraham's father's job? అబ్రహాము యొక్క తండ్రి చేసేటువంటి పని ఏంటో తెలుసా అండి మీకు? They were idol worshippers. వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చేసేటువంటి వారు. Not only they were idol worshippers, they were making others to worship idols. వాళ్ళు విగ్రహారాధన చేయటమే కాకుండా విగ్రహాలను పోతపోసి వాటిలన్నిటిని కూడా అమ్మేటువంటి వాళ్ళు. So God is telling to Abraham, అప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, leave this idol worship and go to a place and start a ఇక్కడ new beginning. విగ్రహారాధన ఎప్పుడు నువ్వు వెంటనే విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపో And start a new beginning. నువ్వు అక్కడికి వెళ్ళి కొత్త ప్రారంభాన్ని ప్రారంభించు. Do you want to be blessed? నువ్వు నిజంగా ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నావా? Start a new beginning. అప్పుడు నువ్వు నీ యొక్క జీవితాన్ని మరలా Leave all the sins at the back and go forward and start a new beginning. నీకున్నటువంటి పాపాలన్నిటిని కూడా వెనక్కి వేసేసేసి దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళు. Now I have another question. నేను ఇంకొక ప్రశ్న వేయాలనుకుంటున్నాను. Why did God select Abraham? ఎందుకు దేవుడు అబ్రహామును మాత్రమే సెలెక్ట్ చేసుకున్నాడు? Why God did not select Lot? లోతు ఉన్నాడు కదా వాళ్ళింట్లోను, లోతుని ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు దేవుడు? Why God did not select another person? అక్కడ ఆ ఇంట్లో ఇంకొక అతను ఎవరినన్నా ఆయన ఎన్నుకోవచ్చు కదా. If I will ask you will give several opinions. అలాగా అడిగితే బోల్డని వారి యొక్క సలహాలు అన్ని కూడా బయటకు వస్తూ ఉంటాయి. He was a faith man. చూడండి, ఒకవేళ అడిగితే గనుక అబ్రహాము విశ్వాసము కలిగినటువంటి, he was a faithful man. ఆయన విశ్వాసము కలిగినటువంటి ఆయన. He was an obedient man. ఆయన చాలా నమ్రత కలిగినటువంటి he was willing to give anything God will ask. ఒకవేళ దేవుడు ఏది అడిగినా కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. It is all true. ఇవన్నీ కూడా నిజాలు. But that is not the reason why God called him. అది నిజంగా కారణం కాదండి అబ్రహాముని బయటికి పిలవటం అనేటువంటిది. God called him because of chapter 18 verse 19. అబ్రహాము ఎందుకు పిలిచాడంటే 18వ అధ్యాయము 19వ వచనం. It says like this, that whatever I will teach Abraham, he will teach his generations. ఎందుకనంటే ఏదైతే నేను చెప్తానో అదంతా కూడా తన యొక్క పిల్లలకి అందరికీ కూడా వర్తిస్తదని. Why did God select Abraham? ఎందుకు అబ్రహాముని తీసుకున్నాడండి? Whatever God taught Abraham, he was teaching his children. ఏదైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడో వెంటనే అయ్యే విషయాలు తన సొంత పిల్లలకి నేర్పుతూ వస్తాడు. It is the responsibility of the father to teach the Bible to the children. ఈ రోజు ప్రతి ఒక్క తండ్రికి ఇది ఒక గొప్ప విషయం అండి. ప్రతి ఒక్కరు కూడా తన పిల్లలకి దేవుని యొక్క వాక్యాన్ని నేర్పించాలి. It is not the responsibility of the pastor to teach the Bible to the children. It is not. చూడండి, చిన్న పిల్లలకి బైబిల్ అంతా నేర్పడం అనేటువంటిది పాస్టర్ గారు చేసేటువంటి పని కాదు అది. It is not the responsibility of the Sunday school teacher to teach the Bible to the children. చిన్న పిల్లలకి నిజంగా వాక్యం నేర్పించాలనేటువంటి సండే స్కూల్ టీచర్స్ చేసేటువంటి పని కాదు. It is not the responsibility of the mother to teach the Bible to the children. It is not. ఇది తల్లి యొక్క బాధ్యత కాదండి చిన్న పిల్లలకి దేవుని యొక్క వాక్యం నేర్పించడం. It is the responsibility of the father. ఇది నిజముగా ఖచ్చితంగా తండ్రి యొక్క బాధ్యత తన యొక్క పిల్లలకి దేవుని వాక్యం నేర్పించాలి. Is your husband sitting next to you, sister? ఒకవేళ మీ భర్త గారు మీ పక్కన కూర్చున్నారండి సిస్టర్ గారు, tell him,
వెంటనే మోచేతో చెప్పండి చెప్పండి ఈయనకి ఇది It is చెప్పండి your job. ఇదిగో చూడండి, ఇదిగో నీ పని, ఇది నువ్వు చేయాలి ఈ పని. I'm serious. ఎందుకంటే నేను చాలా సీరియస్ గా ఈ మాట చెప్తున్నాను. నేను Look from Genesis chapter 1 to the end of the Bible. నువ్వు చూడండి, మొట్టమొదటి ఆదికాండం మొదటి అధ్యాయం నుంచి చివరి వరకు కూడా మనం చూస్తే Nowhere it is written that the mother should teach the Bible or the pastor should teach the Bible, nor the Sunday school teacher must teach the Bible, but it's the father who must teach the Bible in the house. చూడండి, ఎక్కడ చూసినా బైబిల్లోనూ తల్లి గాని లేకపోతే ఎవరో కొడుకు గాని ఎవరో ఇది దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలని లేదు గాని ఇంటిలో ఉన్నప్పుడు కుటుంబంలో తండ్రి మాత్రమే ఆ పని చేయాలని వ్రాయబడి ఉన్నది. Chapter 12 verse 1. 12వ అధ్యాయము 1వ వచనము. God gave 4 commandments to Abraham. ఆ దేవుడు అబ్రహాముకి 4 నియమాలను ఇచ్చాడు ఆయన. In verse 2, 2వ వచనములో God gave 4 blessings to Abraham, 4 promises to Abraham. 4 ఆయన వాగ్దానాలు కూడా ఇచ్చాడండి. Hear me. In verse 1, 4 commandments. 1వ వచనంలో ఏం చేశాడంటే 4 ఆజ్ఞలు ఇచ్చాడు. In verse 2, 4 blessings. 2వ వచనంలో 4 దీవెనలు ఇచ్చాడండి. Then when I go to Andhra Pradesh, నేను ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన I am preaching the gospel. నేను ఈ యొక్క దేవుని సువార్త నేను Everybody will come and say, put your hand on my head and pray for me. అందరూ కూడా వస్తారు. జస్ట్ వచ్చి చాలా మంది మీ యొక్క చేతిని నా యొక్క తల మీద పెట్టి ప్రార్థన చేయండి. The people in Orissa and Andhra Pradesh, they love the pastor to lay his hands on them and pray. ఒరిస్సాలోను ఆంధ్రప్రదేశ్ లో కూడా చాలా మంది పాస్టర్ గారి దగ్గరికి వచ్చి చేయి నెత్తి మీద వేసుకుని తల మీద వేసి ప్రార్థన చేయించుకుంటాం చాలా ఇష్టం అండి వాళ్ళకి. Don't think that if I will lay my hands on your head something is going to happen to you. కానీ ఎప్పుడు కూడా ఇది అనుకోవద్దు, ఒకవేళ నేను మీ తల మీద చేయేసి ప్రార్థన చేసి ఏదైనా చేస్తే ఏదో జరుగుతుందని మాత్రం ఎప్పుడు అనుకోకండి. Do you know what will happen if I will lay my hands on your head? ఒకవేళ నేను నా చేతిని మీ తల మీద వేస్తే ఏం జరుగుతుందో తెలుసా? The coconut oil will come on my hands. That is all. మీకున్నటువంటి కోకోనట్ ఆయిల్ లేకపోతే నాకున్న కోకోనట్ ఆయిల్ బయటకు వస్తుంది. If you want to be blessed, you have to do whatever God is telling you. ఈ నిజంగా నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయటమే. Verse 1, 4 commandments. చూడండి, 1వ వచనంలో ఉన్నటువంటి 4 ఆజ్ఞలు పాటించు. You do this 1, 2, 3, 4. You do this, then verse 2, I will give you the blessings. నువ్వు ఈ 4 కూడా 1, 2, 3, 4 ఈ 4 ఆజ్ఞలు పాటించు. 2వ వచనంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు నీకు కుమ్మరింపబడతాయి. Verse 2. 2వ వచనం. God is saying, I will make you a great nation. నిన్ను గొప్ప జనముగా చేస్తాను. I will make. నేను చేస్తాను నిన్ను. You obey whatever I tell you, then you don't have to do anything. I will make you. నేను ఏది చెప్పానో దానిని నువ్వు విధేయత చూపించు అంతే, నేను నిన్ను చేస్తాను. Just like a sculpture will get some mud and put it on the wheel and make a wonderful art, in the same way God will make you. ఎందుకనంటే చూడండి, ఒక విగ్రహాన్ని తయారు చేసినప్పుడు కానీ ఒక పాత్రను తయారు చేసినప్పుడు కానీ మట్టి వేసి ఏ విధంగా సుందరమైనటువంటి పాత్ర తయారు చేస్తాడో ఆ విధంగా నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. God will make you. దేవుడు తప్పకుండా చేస్తాడు. తప్పకుండా దేవుడు చేస్తాడు. God will make you. దేవుడు మిమ్మల్ని చేస్తాడు. God will make you. దేవుడు మిమ్మల్ని చేస్తాడు. If God will make you, that will be a wonderful art. ఎందుకనంటే ఒకవేళ దేవుడు నిజంగా ఈ పని చేస్తే మీరు అతి సుందరమైనటువంటి వ్యక్తులుగా తీర్చబడతారు. And then it says, I will bless you. నేను తర్వాత ఏమంటానంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను and make your name great. నేను నీ యొక్క పేరుని నేను గొప్ప చేసేస్తాను అంటున్నాడు. And finally you will be a blessing. తర్వాత ఏమంటే నిన్ను ఇంకొకరికి ఆశీర్వాద కారణంగా చేసేస్తాను. Everything coming from God, it has a growth. ఎప్పుడు కూడా ఏదొచ్చినా కూడా దేవుని దగ్గర నుంచి వచ్చింది అని అంటే పెరుగుదల అనేటువంటిది, వృద్ధి అనేటువంటిది ఉంటుంది. Everything coming from God, it has a growth. ఎప్పుడు కూడా ఏది దేవుని దగ్గర నుంచి వచ్చినా కూడా మన జీవితంలో మనము జాగ్రత్తగా దాని యొక్క అభివృద్ధిని మనం చూస్తూ ఉంటాం. The joy of salvation, అది నీ యొక్క రక్షణ అయి ఉండొచ్చు. speaking in tongues, ఒకవేళ అది అన్య భాషల్లో దేవుని స్తుతించడం అయి ఉండొచ్చు. gift of healing, నువ్వు ఇంకొకరికి నువ్వు స్వస్థత పరిచేటువంటి స్వస్థత వరం అయి ఉండొచ్చు. everything coming from God has a growth. దేవుని దగ్గర నుంచి వచ్చింది ఏది వచ్చినా సరే మనం దానిలో వృద్ధిని చూస్తాం. Here God is saying, I will bless you and bless you and bless you, and finally you will become the blessing. ఎప్పుడైతే దేవుడు చెప్తున్నాడు నేను దీవిస్తాను దీవిస్తాను దీవిస్తానని ఆ దీవెనలు నువ్వు పొందుకున్న తర్వాత నువ్వు ఇంకొకరికి ఆశీర్వాద కారణంగా అయిపోతావు అంతే. I was in Kashmir
for my first 5 years. నేను కాశ్మీర్లో ఉన్నాను. నేను సువార్తలో మొట్టమొదటి 5 సంవత్సరాలు గడిపినప్పుడు I used to fast and pray. నేను అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడిని. God bless me. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. Bless my wife. నా యొక్క భార్యను ఆశీర్వదించాడు. Bless my son. నా యొక్క కొడుకుని దీవించాడు. Bless my church. నా యొక్క చర్చిని దీవించాడు. That's all. అదే అది జరిగిందండి. Then God told me, Varghese, that is a nursery prayer. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు, ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమన్నాడంటే, వర్గీస్, ఇది నర్సరీ ప్రేయర్, చిన్నపిల్లలు చేసే ప్రార్థన ఇది అన్నాడు. That is a kindergarten prayer. అది చిన్న పిల్లలు చేసేటువంటి ప్రార్థన. That is not a good prayer. అది మంచి ప్రార్థన అవుదది. Varghese, you must pray like this. ఎలాగ ప్రార్థన చేయాలంటే ఈ విధంగా ప్రార్థన చేయాలి. God, make me a blessing. ప్రభువా, నన్ను ఇంకొకరికి ఆశీర్వాద కారణంగా చేసేయి. Make me the solid blessing. ప్రభువా, నేను ఒక ఆశీర్వాదాలకి నిలయంగా ఉండేటువంటి వ్యక్తిగా చేసేయి. Make me a flame of blessing. నేను అందరికి కూడా ఆశీర్వాదాలను పంచేటువంటి వ్యక్తిగా నన్ను చేసేయి. Do you see the difference? చూసారా ఇక్కడ? If we are blessed, we are blessed. ఒకవేళ నిజంగా మనం ఆశీర్వదింపబడితే మనం ఇతరులకి ఆశీర్వాదకరం. But if I become the blessing, చూడండి, మనము ఆ బ్లెస్సింగ్ తీసుకుంటే మనం అందరం కూడా ఆశీర్వదింపబడతాం. కానీ మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా అయితే, when somebody will touch me, that person will be blessed. ఎప్పుడైనా ఎవరైనా నన్ను ముట్టుకున్నారు అంటే ఆ వ్యక్తి ఆశీర్వదింపబడతాడు. When I will go to a house and have a meal, that house will be blessed. ఎప్పుడైతే ఏ గృహంలో అయితే మనం అడుగు పెడుతున్నామో ఆ యొక్క గృహం అంతా కూడా ఆశీర్వదింపబడుతుంది. When somebody will give me a gift, that person will be blessed. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నాకు ఏదైనా ఒక గిఫ్ట్ ఇచ్చారు అని అంటే ఆ యొక్క వ్యక్తి వెంటనే ఆశీర్వదించబడతాడు. When I will touch somebody, that person will be blessed. ఎవరినన్నా నేను ముట్టుకున్నాము అని అంటే మనం ఆ వ్యక్తి ఆశీర్వదించబడతాడు. So from today, what should you pray? ఈ రోజు నుంచి మనం ఏ ప్రార్థన చేయాలి? Don't pray, Lord bless me. ఎప్పుడు కూడా ప్రభువా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేయకండి. It is not a bad thing to pray like that. ఒకవేళ అది ఆ ప్రార్థన చెడ్డదని మాత్రం చెప్పట్లేదు, కానీ but that is not a good prayer. అది అంత ఫలభరితమైనటువంటి ప్రార్థన కాదు. You must pray, God, make me a blessing. ప్రభువా నన్ను ఇంకొకరికి ఆశీర్వాద కారణంగా చేసేయి. So when I will touch somebody, that person will be blessed. When somebody will touch me, that person will be blessed. ప్రభువా నేను ముట్టుకున్నప్పుడు కానీ ఇంకొక వ్యక్తి నన్ను ముట్టుకున్నప్పుడు కానీ ఈ యొక్క ఆశీర్వాదము ప్రసరించులాగా నన్ను you will become a channel of blessing. దేవుని యొక్క ఆశీర్వాదాలకు ఒక ఛానల్ గా నన్ను చేసేయమని చెప్పాలి. The blessing. దేవుడు ఆశీర్వదించునుగా. The blessing. The blessing. And then verse 3. 3వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు, once you become the blessing, ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆశీర్వాద కారణంగా అయిపోయింది, many people miss it. చాలా మంది దీన్ని మిస్ అవుతూ ఉంటారు. After you become the blessing, ఎప్పుడైతే మనము ఆశీర్వాదం లాగా మార్చబడ్డామో, verse 3, 3వ వచనం చూడండి. I will bless those who bless you. ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను. Do you want to be blessed? నువ్వు నిజంగా ఆశీర్వదించబడాలని ఇష్టపడుతున్నావా? Here is the shortcut. ఇక్కడ చాలా షార్ట్ కట్ ఉందండి. Find a person who has become the blessing. ఎవరైతే నిజంగా ఆశీర్వాద కారణమైనటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తులను జాగ్రత్తగా వెతకండి. And bless that person. వెంటనే ఆ వ్యక్తిని మీరు ఆశీర్వదించేయండి. Do you know somebody who is blessed by God? మీకు తెలుసు కదా, మీకు తెలిసినటువంటి వాళ్ళలో ఎవరైనా సరే దేవునితో ఆశీర్వదింపబడిన వాళ్ళు ఎవరు ఉన్నారు? If you don't know, take your mobile and take my picture. ఒకవేళ ఎవరు లేరు అని అనుకుంటే గనక నా పిక్చర్ తీసుకోండి, మీ మొబైల్ తీసుకుని. I am blessed. I am blessed. నేను ఆశీర్వదించబడ్డాను. I am really blessed. నేను నిజంగానే ఆశీర్వదించబడ్డాను. నేను. Do you want proof? మీకేమన్నా ఒక ప్రూఫ్ కావాలండి? You write a letter to me. మీరు ఒక ఉత్తరం రాయండి. Just write the address just like this. అడ్రస్ ఈ విధంగా రాయండి దాని మీద. Brother Varghese, New Delhi. Brother Varghese, New Delhi. The letter will come to me. ఆ లెటర్ నా దగ్గరికి వస్తుంది. Do you know how many Vargheses are there in Delhi? నీకు తెలుసా ఎంతమంది వర్గీసులు ఉన్నారో ఢిల్లీలో? How many Vargheses are here? ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతమంది వర్గీసులు ఉన్నారో చూడండి. Let me see the hands. Varghese. 1, 2, 3. There will be more Vargheses. ఇంకా there are at least 500 Vargheses in Delhi.
దగ్గర దగ్గర 500 మంది వర్గీసులు ఉన్నారండి ఢిల్లీలో. There are many pastor Vargheses in Delhi. చాలా మంది పాస్టర్ వర్గీసులు ఉన్నారండి అక్కడ. If you write brother Varghese, the letter will come to me. ఒకవేళ నిజంగా మీరు బ్రదర్ వర్గీస్ అని రాస్తే ఖచ్చితంగా You don't have to write the address. ఇక ఈ మిగిలిన అడ్రస్ ఏమీ రాయదు. You don't have to write the pin code. పిన్ కోడ్ గానీ ఏమీ రాయక్కర్లేదు. There are 98 pin codes in Delhi. మొత్తం 98 పిన్ కోడ్స్ ఉన్నాయండి ఢిల్లీలో. Don't write to Dr. Varghese. ఎప్పుడు కూడా డాక్టర్ వర్గీస్ అని మాత్రం రాయొద్దు. That letter will go to some hospital. ఎందుకంటే అది ఒక హాస్పిటల్కి ఎక్కడికో వెళ్ళిపోతుంది. I'm a blessing. I am the blessing. ఎందుకంటే నేను ఆశీర్వదింపబడ్డాను, నేను ఆశీర్వాద కారణంగా నేను జీవిస్తున్నాను. Every day I bless Billy Graham. ఎందుకంటే ప్రతి రోజు కూడా బిల్లీ గ్రహం గారిని నేను ఆశీర్వదిస్తూ ఉంటాను. Every day I bless Paul Dinakaran. ఎప్పుడు కూడా నేను పాల్ దినకరన్ గారిని ఆశీర్వదిస్తూ ఉంటాను. I know some people who are really become the blessing and I bless them because the Bible says when you will bless them, God will bless you back. నిజంగా ఎవరైతే ఆశీర్వాద కారణంగా ఉన్నారో వాళ్ళని నేను ఆశీర్వదించినప్పుడు దేవుడు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తున్నాడు. వాళ్ళు how to bless them? ఎవరిని ఎలాగ మనం ఆశీర్వదించాలి? Bless them with your mouth. మీ యొక్క నోటితో మీరు ఆశీర్వదించండి. Bless them by giving some money. ఈ వాళ్ళకి కొంత ద్రవ్యం పంపించడం ద్వారా మీరు ఆశీర్వదించండి. Invite them into your house. ఒక్కొక్కసారి మీకు ఇష్టమైతే అనుకూలతుంటే వాళ్ళని మీ యొక్క ఇంటికి గృహానికి పిలవండి. Give them Hyderabadi biryani. మీ ఇంటికి పిలిచి హైదరాబాదీ బిర్యానీ ఇవ్వండి. I'm serious. నేను నిజంగా ఇది చాలా భారంతో చెప్తున్నాను నేను ఇది. When I will come to know that a man who has become the blessing is coming to Delhi, I will get that person into my house. ఎప్పుడైనా సరే ఏదైనా వ్యక్తి ఎవరైనా వ్యక్తి దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు ఢిల్లీ వస్తున్నాడని తెలిస్తే వెంటనే ముందు నా ఇంటికి నేను తీసుకెళ్ళిపోతాను నేను. If they will not come to my house, I will go to that person. ఒకవేళ ఆయన మా ఇంటికి రాకపోతే నేను ఆయన ఎక్కడున్నాడో ఎత్తుకుని ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. I will give some money. నేను నా దగ్గర ఉన్నటువంటి ద్రవ్యంలో ఎంతో కొంత నేను ఆయనకి ఇస్తాను. I will buy a shirt. నేను ఒకవేళ షర్టే నేను ఇచ్చి కొని ఆయనకి ఇస్తాను. Somehow I will bless that person. ఎలాగో లాగా నేను నాకున్న దానిలో నుంచి ఆ యొక్క వ్యక్తిని నేను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను. Because God said. ఎందుకనంటే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, Abraham, after you become the blessing, if somebody will bless you, I will bless that person. అబ్రహాం నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను అని చెప్తున్నాడు గనుక ఆ వాక్య ప్రకారము నేను ఎవరినైతే ఆశీర్వదిస్తానో అప్పుడు నేను ఆశీర్వాద కారణంగా అయిపోతాను. హల్లెలూయా. Verse 3. హల్లెలూయా. Verse 3. మూడో వచనం చూడండి. The second part. రెండో పార్ట్ అండి ఇది. Abraham, after you become the blessing, if somebody will curse you, I will curse that person. అబ్రహాంతో ఇంకో మాట చెప్తున్నాడు, ఎవరైనా కూడా నిన్ను శపించారు అని అంటే వాళ్ళని నేను దూషించే వారిని ఖచ్చితంగా నేను శపిస్తాను అంటున్నాడు అక్కడ దేవుడు. It was in 1991 I was studying this verse. నేను 91వ సంవత్సరంలో ఈ యొక్క మాటను నేను చదువుతున్నాను. నేను I knew about the blessing. నేను దేవుని యొక్క ఆశీర్వాదం తెలుసు నాకు. But I did not know about the curse. కానీ ఇక్కడ ఉన్నటువంటి యొక్క శాపం గురించి నాకు తెలియదు. But God revealed that to me. అప్పుడు నాకు దేవుడు ఈ విషయాన్ని నాకు తెలియజేశాడు. I was frightened. I was frightened. నేను ఇది చదవగానే చాలా భయపడ్డాను నేను. Because I have criticized some servants of God. ఎందుకంటే చాలా సార్లు కొంతమంది దేవుని సువార్తికులను నేను క్రిటిసైజ్ చేశాను అప్పుడే. That means if I will criticize a servant of God, God will curse me. ఎవరినైతే దేవుని సేవకుడిని అనవసరంగా నేను ఎప్పుడైతే క్రిటిసైజ్ చేశానో ఖచ్చితంగా దేవుడు నన్ను శపిస్తాడు. I was frightened. వెంటనే నాకు చాలా భయం పుట్టుకొచ్చింది. I did not want to be cursed. నేను శాపానికి గురి అవటం నాకు ఇష్టం లేదు. So I wanted to stop criticizing other servants of God in my house. ఇంకా నేను నా యొక్క హృదయంలో ఎవరైతే దైవ సేవకులు ఉంటారో వాళ్ళని ఇంకా క్రిటిసైజ్ చేయడం అనేటువంటిది నాకు ఇష్టం లేదు అనుకున్నాను. I looked around. నేను అన్ని చోట్లకి చూశాను. I found a calendar on my wall. నేను నా యొక్క క్యాలెండర్లో ఒక క్యాలెండర్ చూశాను నా యొక్క ఇంట్లో. I turned it upside down. నేను దాన్ని వెనక్కి తిప్పేశాను. I took my pen. నా యొక్క పెన్ తీసుకున్నాను. I wrote in big letters like this. నేను చాలా పెద్ద పెద్ద అక్షరాలతో నా పెన్ తోటి ఇలా రాశాను. Please do not criticize somebody who is not present here. ఎవరైతే ఇక్కడ ఉన్నారో don't criticize a person who is not present here. ఎవరైతే ఇక్కడ లేరో ఆ యొక్క వ్యక్తిని ఎప్పుడూ కూడా నువ్వు క్రిటిసైజ్ చేయొద్దు అని చెప్పేసి నేను రాశాను. It was in 1991. 91వ సంవత్సరంలో ఇది జరిగింది. After 3 months a great man of God came from America to my house. 3 నెలలు అయిన తర్వాత చాలా గొప్ప వ్యక్తి అమెరికా నుంచి మా ఇంటికి వచ్చాడు ఆయన. You heard the name Joel Osteen?
మీరు చూసారా జాయ్ ఆస్టిన్ అనేటువంటి ఆయన మాట విన్నారా మీరు? His father John Austin came to my house. ఆయన యొక్క తండ్రి గారు అయినటువంటి జాన్ ఆస్టిన్ గారు మా ఇంటికి వచ్చారు. He was sitting and talking to me. ఆయన వచ్చి నా ఇంటిలో కూర్చుని నాతో మాట్లాడుతున్నాడు. Then he saw the calendar with my writing. ఆయన క్యాలెండర్ చూసాడు, నా రైటింగ్ ఉన్నటువంటి క్యాలెండర్. He went close to that writing. చాలా దగ్గరికి వెళ్ళాడు ఆ రైటింగ్ దగ్గరికి. He said, Varghese, this is a wonderful quotation. అన్నాడు, వర్గీస్ ఈ యొక్క వండర్ఫుల్ కొటేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? From where did you get it? ఎక్కడి నుంచి వచ్చింది మీకు అది? I said Genesis chapter 12 verse 3. నేనేమన్నా చెప్పానంటే ఆది కాండము 12వ అధ్యాయము 3వ వచనం నుంచి వచ్చింది అది. And then he said like this. వెంటనే ఆ వ్యక్తి నాతో ఇలా మాట్లాడాడు, Varghese, you must print it as a wall text. ఒకవేళ నువ్వు like a banner. ఒక బ్యానర్ లాగా దాన్ని ప్రింట్ చేయమన్నాడు. And give 6 copies to every Indian pastor. ప్రతి ఇండియన్ పాస్టర్కి 6 కాపీలు ఇవ్వమన్నాడు దాన్ని. I have 6 children. నాకు 6 పిల్లలు ఉన్నారు. Not even one child has gone away from God even for one day. ఒక్క రోజు కూడా దేవునిని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా ఒక్క రోజు కూడా లేరండి. వాళ్ళు దేవునితోటే ఉన్నారు. People ask me, how come? What is the secret? అసలు దీని యొక్క రహస్యం ఏంటి? ఈ యొక్క పిల్లలు ఇంత మంచిగా దేవునితో కలిసి ఉండటం. I have no secret, I have only one fact. నా దగ్గర ఏమి సీక్రెట్లు లేవండి, కానీ ఒక నిజం మాత్రం ఉంది. We don't get cursed because we criticize others. ఎందుకనంటే ఇతరులని మేము క్రిటిసైజ్ చేయడం మూలంగా, విమర్శించడం మూలంగా మాకు ఎప్పుడు కూడా శాపం రాదు. Abraham is teaching you how to be blessed. అబ్రహాము చెప్తున్నాడు ఏ విధంగా ఆశీర్వదించబడాలి. Find a person who has become a blessing and bless that person. ఎవరైతే ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి మీ వినికిడిలో ఉంటాడో ఆ వ్యక్తిని మీరు వెతికి పట్టుకోండి, ఆ వ్యక్తిని మీరు ఆశీర్వదించండి. God will bless you. వెంటనే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ దీవిస్తాడు. If you will curse a man who is blessed by God, God will curse you. ఒకవేళ నిజంగా ఎవరైతే దేవుని యొక్క వ్యక్తి ఉన్నాడు అంటే, దేవుని యొక్క పరిచర్య చేసే వ్యక్తి ఉన్నాడు అని అంటే, ఆ వ్యక్తిని నువ్వు శపిస్తే దేవుడు ఖచ్చితంగా నేను శపిస్తాడు. Chapter 24 verse 1. 24వ అధ్యాయము 1వ వచనం. Abraham was blessed in all things. అబ్రహాము అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించాడు. I like that verse very much. వచనం అంటే నాకు చాలా ఇష్టం. Abraham was blessed in all things. అబ్రహాము అన్ని విషయాలలోనూ ఆశీర్వాదం పొందాడు. Why? ఎందుకని? When you walk with God, God will bless you. ఎందుకనంటే దేవునితో నడిచాడు ఆయన. So Abraham is teaching you and me, you can be blessed or you can be cursed. It is your choice. ఒకవేళ నువ్వు ఎన్నుకున్నటువంటి పద్ధతుల ద్వారా నువ్వు అటు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, లేకపోతే శాపాన్ని పొందుకుంటావు. Our mission is the fastest growing mission in India. మా యొక్క మిషన్ ఉంది కదండి, ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి మిషన్ మన ఇండియాలో. Last year we planted 741 new churches. లాస్ట్ ఇయర్ ఒక్క సంవత్సరంలోనే 740 కొత్త చర్చెస్ ని మేము స్థాపించడం జరిగింది. Last year we baptized 17,500 new converts. కొత్త వ్యక్తులైనటువంటి వారిని 17,500 మందిని బాప్తిస్మానికి మేము తీసుకురావడం జరిగింది. హల్లెలూయా, ప్రైజ్ జీసస్, హల్లెలూయా. People ask me, what is the secret? అందరూ కూడా అడుగుతారు, ఏంటండి దీనిలో రహస్యం ఏంటండి? We don't criticize anybody in our office. ఎందుకనంటే మా యొక్క ఆఫీస్ లో గానీ మా ఆర్గనైజేషన్ లో ఎవరిని కూడా మేము క్రిటిసైజ్ చేయమండి. So make a decision today. అందరం కూడా ఒక మంచి నిర్ణయానికి వద్దాం ఈ రోజు. I will bless, I will not curse. నేను ఆశీర్వదిస్తానే గానీ ఎప్పుడు కూడా ఎవరిని కూడా శపించను. I will say good things, I will not say bad things. ఎవరిని గురించి కూడా నేను మంచి విషయాలే చెప్తాను గానీ చెడు విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడను. Just like Abraham, you can be blessed. అబ్రహాము చేసినటువంటి విధంగా మనం చేద్దాం. His son Isaac is teaching us something else. ఎందుకంటే ఆయన యొక్క కొడుకైనటువంటి ఇస్సాకు కొన్ని విషయాలు మనకు చెప్తూ ఉన్నాడు. Chapter 26 26వ అధ్యాయము verse 1. 1వ వచనంలో, and there was a famine in the verse 1 beside the first famine that was in the days of Abraham, and Isaac went unto Abimelech king of the Philistines unto Gerar. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. Abraham, there was a famine in the time of Abraham. అబ్రహాము బ్రతికినటువంటి రోజుల్లో కరువు సంభవించింది అండి. Who is Abraham? అబ్రహాం ఎవరండి? Blessed in all things. అన్ని
అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినటువంటి వ్యక్తి. Who is Abraham? అబ్రహాం ఎవరు? He is called a friend of God. ఆయన దేవునికి మంచి స్నేహితుడు. But even though he had all these titles, he had a famine in his life. ఎన్ని ఆశీర్వాదాలు ఎన్ని కూడా ఉండి కూడా ఆయన యొక్క జీవితంలో కూడా కరువు అనేటువంటిది సంభవించింది. Who is Isaac? ఇస్సాకు అంటే ఎవరండి? The son of peace, man of peace. ఆయన సమాధాన పుత్రుడు, సమాధానము కలుగ చేసేటువంటి. But even then there was a famine in his life. సమాధానము కలుగ చేసేటువంటి పుత్రుడు ఇంట్లో ఉన్నా కూడా కరువు సంభవించింది. Hear me, there can be a famine in your life. చూడండి, ఒకవేళ మన జీవితంలో కూడా ఇటువంటి కరువు ఏదైనా ఒకటి రావచ్చేమో. In your health, ఒకవేళ మన ఆరోగ్యం విషయంలో గాని. Today you may be very healthy. ఒకవేళ ఈ రోజు చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. But all of a sudden you have pain. ఆ తర్వాత కొంత సమయం అయిన తర్వాత ఏదో ఒక నొప్పి రావచ్చు. You go to the doctor. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు నువ్వు. The doctor will examine you. నిన్ను డాక్టర్ బాగా పరిశీలించి and he will say you have cancer. ఒకవేళ డాక్టర్ చెప్పొచ్చేమో నీకు క్యాన్సర్ ఉందని. There can be a famine in your health. ఒకవేళ ఏదైనా ఇటువంటి కరువు నీ జీవితంలో రావచ్చేమో. Today you have a job. ఈ రోజు మంచి ఉద్యోగం చేస్తున్నావు. But maybe next month you will lose your job. ఒకవేళ వచ్చే నెలలోనే ఒకవేళ ఆ యొక్క ఉద్యోగం పోవచ్చేమో. There can be a famine in your finance. చూడండి, మన యొక్క సమృద్ధిలో నుండి మన యొక్క సంపాదనలో ఏదైనా కరువు రావచ్చు. Today you and your partner, your wife, you are very happy. ఈ రోజు నువ్వు నీ యొక్క భార్య చాలా సంతోషంగా ఉన్నారు. But one day you come back from work. ఒక రోజు నువ్వు వర్క్ నుంచి వచ్చినప్పుడు you find the house is empty. నువ్వు చూస్తావు నీ యొక్క ఇంట్లో నీ భార్య లేదు. You call your wife, Kausalya. అక్కడికి వచ్చి కౌసల్య అని పిలుస్తావు నువ్వు. The house is empty. ఇక్కడ ఇల్లు అంతా కూడా ఏంటి ఇలా ఖాళీగా ఉందని. Then you find a note on the table. అక్కడ టేబుల్ మీద ఒక రాసినటువంటి నోట్ చూస్తావు. I don't like you, goodbye. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు ఇంతే అని చెప్పి గుడ్ బై అనేటువంటి మాట. Not in Andhra Pradesh, it happens in Kerala. ఆంధ్రప్రదేశ్ లో కాదు ఇది, కేరళలో ఎక్కడ జరుగుతుందండి ఇలాంటి విషయం. There can be a famine in your marriage. ఒకవేళ నీ యొక్క వివాహ జీవితంలో ఏదైనా ఇటువంటి కరువు రావచ్చేమో. Your children may be wonderful children. ఒకవేళ నీ యొక్క పిల్లలు చాలా మంచి పిల్లలై ఉండొచ్చు. Going to the college. కాలేజీకి వెళ్ళేటువంటి మంచి పిల్లలు. Very good children. మంచి పిల్లలు, మంచి చురుకైనటువంటి వాళ్ళు. Going to the church and singing in the choir. చర్చిలోకి వెళ్ళి చక్కగా కోయర్లో చక్కగా పాటలు పాడుతూ ఉంటారు. ఏమండి ఎక్కడ పొక్కత you sing very good songs. మంచి ఏంటండి అని చెప్పి చక్కని పాటలన్నీ కూడా పాడతారు. But all of a sudden your daughter did not come back from the college. చూడండి, ఒకసారి ఏం జరుగుతుందంటే కాలేజ్ నుంచి కూతురు ఇంటికి రాదు. 5 o'clock, 6 o'clock, 7 o'clock, 8 o'clock, where is my daughter? 5, 6 అయిపోతుంది, 7 అయిపోతుంది, 8 అయిపోతుంది, ఎక్కడ ఉంది కూతురు? Then you get a SMS, a text message. అప్పుడు ఒక SMS వస్తుంది నీకు, SMS టెక్స్ట్ మెసేజ్. దానిలో from your daughter, from నీ యొక్క కూతురు నుంచి వస్తుంది. Mummy, forgive me. అమ్మా నన్ను క్షమించమ్మా. I am running away with Mohammed Koya. నేను మొహమ్మద్ కోయా అనేటువంటి అతనితో నేను పారిపోయాను, వెళ్ళిపోయానమ్మా. It can happen. It can happen. It is happening. అటువంటి జరుగుతున్నాయి ఇప్పుడు. There can be a famine in your health. ఒకవేళ అటువంటి కరువు ఏదైనా నీ జీవితంలో ఉంది. In your marriage. ఒకవేళ నీ యొక్క వివాహ జీవితంలో. In your job. నీ యొక్క నువ్వు చేసేటువంటి పనిలో. In your finance. నీ యొక్క సంపాదనలోను. With your children. నీ యొక్క బిడ్డల యొక్క విషయంలోను. There can be a famine in your church. కరువు ఒకవేళ నీ యొక్క నువ్వు వెళ్ళేటువంటి నీ యొక్క చర్చిలో, నీ యొక్క సంఘంలో ఉండొచ్చేమో. The church is a wonderful church. ఆ చర్చి చాలా మంచి సంఘం అది. But one day the pastor does not find the secretary. ఒక్కొక్కసారి ఆ రోజు the secretary of the church is not coming to the church on Sunday. ఒక రోజు చూసేసరికి ఆ చర్చి సెక్రటరీ రావట్లేదు. Where is Samson Reddy? ఏడి శాంసన్ రెడ్డి? రెడ్డి గారు, where are you? రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? రెడ్డి గారు రావాలి కదా, సెక్రటరీ గారు కదా అనుకుంటాం మనం. You take the phone and call రెడ్డి గారు. రెడ్డి గారు అని చెప్పి మనం ఫోన్ చేసి మాట్లాడతాం. Where are you? ఎక్కడున్నారు సార్? We started another assembly in the next building. ఆయన ఏమని చెప్తాడంటే, మేము మీకు ఎగెనిస్ట్ గా ఇంకొక గ్రూప్ మేము స్టార్ట్ చేసేసామని చెప్తాడు ఆయన. There can be a famine in your church. ఒక్కొక్కసారి నీ యొక్క సంఘంలో ఇటువంటి కరువు సంభవించవచ్చు. There can be a famine in your life. నీ యొక్క జీవితంలో ఇటువంటి కరువు రావచ్చు. What you should do when there is a famine?
ఒకవేళ ఇటువంటి కరువు వచ్చినప్పుడు మనం ఏం Let చేయాలి? us learn from Isaac. మనం దేవుని వాక్యం నుంచి తెలుసుకుందాం. Chapter 12, but verse 12, chapter 26. 26వ అధ్యాయము 12వ వచనం. Isaac sowed in the land and received in the same year 100-fold, and the Lord blessed him. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. What did he do when there was a famine? అక్కడ కరువు ఉన్నప్పుడు అతను ఏం చేశాడండి? What you should do when there is a famine in your marriage, in your children, in your ఒకవేళ property? నీ కుటుంబంలో, నీ యొక్క వివాహ జీవితంలో, నీ యొక్క బిడ్డల విషయంలో, నీ యొక్క కుటుంబంలో ఏదైనా కరువు సంభవిస్తే నువ్వు ఏం చేయాలి? Do what Isaac did. ఇస్సాకు చేసినటువంటి పని నువ్వు చేయాలి. He sowed in the land. అక్కడ ఉన్నటువంటి ప్రదేశములో ఆయన విత్తనము వేసి అని రాయబడి ఉంది. My father was a farmer. మా యొక్క తండ్రి గారు వ్యవసాయకుడు. ఆయన Farmer. వ్యవసాయం. Okay. I know something about farming. నేను కరువు అనేటువంటిది నాకు కూడా కొంత తెలుసండి. Once my father purchased 10 acres of land. 10 ఎకరాలు మా నాన్నగారు కొన్నప్పుడు, that was very nobody did anything in that land. అక్కడ ఎప్పుడు కూడా ఎవరు ఏ పంట పండించలేదండి. అటువంటి ప్రదేశాన్ని అంతటిని కొన్నాడు. And he employed a few people to work there in the field. కొంతమంది మనుషులను పెట్టుకున్నాడు ఆ యొక్క పొలంలో పని చేయడానికి. So they started to dig the land. వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా తవ్వటం మొదలు పెట్టారు. They collected all the rocks and put it in one place. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఆ నేలలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ఏరేసేసి ఒక చోట పెట్టారు వాళ్ళు. Everything that will obstruct the field from producing the fruit, they separated it. చూడండి, అక్కడ పంట పండటానికి, పంటను నష్టపరిచేటువంటి విషయాల్లో ఏ అయితే అడ్డుంటాయో ప్రతి దాన్ని తీసి పక్కన పెట్టేశారు. What you should do to have a harvest? నువ్వు నిజంగా మంచి పంట పండాలి అని అంటే నువ్వు ఏం చేయాలంటే, hear me, ఇక్కడ prepare the ground. ముందు అక్కడ ఉన్నటువంటి యొక్క ప్రదేశాన్ని అంతటినీ కూడా నువ్వు చక్కగా సదును చేయాలి. What is the ground? అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క నేల ఏంటండి? Your heart is the ground. నీ యొక్క హృదయమే ఆ నేల. Ask God, is there anything that is obstructing the harvest? ఒకవేళ నిజంగా నువ్వు సమృద్ధి అయినటువంటి పంట నీలో కలగకపోతే దేవుణ్ణి అడుగు, ప్రభువా నా హృదయంలో ఏమి అడ్డుగా ఉన్నది నాయనా. When you will find a rock, separate it. ఎప్పుడైనా నువ్వు ఏదైనా రాతి లాంటిది ఏదైనా నీ హృదయంలో ఉంటే దాన్ని తీసి పక్కన పడేసి. When you will find a root of a tree, separate it. ఒకవేళ లోపల ఏదైనా సరే అనవసరమైనటువంటి వేరు ఏదైనా ఉంటే వేరును కూడా నరికి నువ్వు పక్కన పెట్టేసాయి. This is a good Bible teaching for anybody. ఎందుకనంటే ఎవరికైనా ఏదైనా నువ్వు చెప్పాలనుకున్నప్పుడు ఇది చాలా మంచి బైబిల్లో నుంచి సారాన్ని నువ్వు చెప్పాలి. What you should do when there is a famine in your marriage, నీ యొక్క వివాహ జీవితంలో నిజమైనటువంటి కరువు ఏదైనా సంభవిస్తే ఏం చేయాలి? in your finance, నీ యొక్క ధన సమృద్ధిలో, in your church, నీ యొక్క సంఘములో, with your children, నీ యొక్క బిడ్డలతో నీకు ఉండేటువంటి సంబంధంలో ఏదైనా కరువు సంభవిస్తే ask God, is there anything that is obstructing your blessing? దేవుణ్ణి అడుగు, ప్రభువా నా హృదయంలో ఏదైతే అడ్డుగా ఉన్నదో దాన్ని తీసివేయ్ నాయనా. If God will show you something, remove it. ఒకవేళ నిజంగా ఆ సమయంలో దేవుడు ఏదైతే చూపిస్తాడో దాన్ని వెంటనే తీసి బయటపడ. Remove the rock. అక్కడ ఉన్నటువంటి రాయిని తీసి బయటపడేసి. Remove the roots. అక్కడ ఉన్నటువంటి వేర్లు, చేదైన వేర్లు remove everything that is obstructing a harvest. ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదానికి అడ్డుగా ఏముంటాయో ప్రతిదీ కూడా నువ్వు తీసేసుకో. Then what did Isaac do? ఆ తర్వాత ఐజాక్ ఏం చేశాడు తెలుసా? He started to sow in that land. చక్కగా చదును చేసి దాన్ని దున్ని అక్కడ చక్కని విత్తనాలు వేశాడు. After preparing the ground, sow the seed. ఎప్పుడు కూడా నీ హృదయాన్ని ప్రక్షాళన చేసుకుని అప్పుడు విత్తనాలు నువ్వు వేసుకోవాలి. What is the seed? ఈ యొక్క విత్తనం అంటే ఏంటి? The word of God. దేవుని యొక్క వాక్యమే విత్తనము. హల్లెలూయా, హల్లెలూయా. Jesus said this. దేవుడు యేసు క్రీస్తు ప్రభువు వారు, the word of God is the seed. దేవుని యొక్క వాక్యమే విత్తనము. Suppose you don't have a baby. ఒకవేళ నీకు నిజంగా సంతానం లేరు, you are married for 15 years, ఒకవేళ 15 సంవత్సరాలు నువ్వు వివాహ జీవితం గడుపుతున్నా కూడా పిల్లలు లేకుండా ఉన్నారేమో. there is a famine in your married life. అంటే దాని అర్థం ఏంటంటే నీ యొక్క వివాహ జీవితంలో కరువులో ఉన్నావు నువ్వు. what you should do? నువ్వేం చేయాలి? prepare the ground. ఎప్పుడు కూడా నీ హృదయాన్ని ప్రక్షాళన చేసుకో. ask God why you don't have a baby. ప్రభువా నాకు ఎందుకు సంతానం కలగలేదు నాయనా నన్ను వాడు. if God will show you some sins, ఒకవేళ దేవుడు ఏదైనా కూడా నీ హృదయంలో చూపిస్తే దాన్ని తీసేయి.
And then sow the seed. అప్పుడు నువ్వు ఈ దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో నింపుకో. Find Bible verses where it says that you can have a baby. ఎప్పుడు కూడా బైబిల్ వర్సెస్ లో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకుంటే వెంటనే నువ్వు కుమార్తెలను కలుగుతావు. There are several Bible verses. చాలా బైబిల్ వాక్యాలు దీనిలో ఉన్నాయి. Abraham did not have a baby but he got a baby. చూడండి, అబ్రహాముకు సంతానం లేరు కానీ వృద్ధాప్యం అయ్యే వరకు కూడా సంతానం లేరు కానీ వృద్ధాప్యం అయిన తర్వాత కూడా ఇస్సాకు పుట్టాడు. Jacob's wife did not have a baby but he got a baby. యాకోబు యొక్క భార్యకి సంతానం లేరు, ఎప్పుడైతే ప్రార్థన చేశారో వాడు సంతానాన్ని పొందుకున్నాడు. There are several verses. చాలా వాక్యాలు వాక్య ఆధారాలు ఉన్నాయి. మనం find those verses. అన్నిటిని కూడా నువ్వు జాగ్రత్తగా క్రోడీకరించు and sow the seed. వెంటనే నువ్వు విత్తనం విత్తు. How you sow the seed? దాని విత్తనం ఏ విధంగా నువ్వు విత్తాలి? The Bible says the person who will sow the seed in plenty, he will have a plenteous harvest. ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా విత్తుతావో ఎక్కువగా సమృద్ధి అనేటువంటి పంటను కోస్తావు. Hear me. You can have a baby. చూడండి, మీరు ఖచ్చితంగా మీకు సంతాన వృద్ధి. You can have a job. నీకు నిజంగా ఒకవేళ ఉద్యోగం లేకపోతే ఉద్యోగం దొరుకుతుంది. You can have a house. నీకు ఒకవేళ ఇల్లు లేకపోతే ఇల్లు ఈ సమయంలో. You can have a transport, car. ఒకవేళ నీకు కార్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ గురించి ఇబ్బంది పడుతుంటే దేవుడు ఇవ్వాలని ఉద్దేశపడుతున్నాడు. Do these two things. ఈ రెండు విషయాలని నువ్వు నీ జీవితంలో చెయ్యి. Prepare the ground and sow the seed. నీ యొక్క హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకుని ఈ యొక్క విత్తనాలను విత్తు నువ్వు. When Isaac did this, do you know what happened to him? ఐజాక్ ఈ పని చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అండి? He got 100-fold. ఎప్పుడైతే ఈ పని చేశాడో విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందాను. It cannot happen. చూడండి, ఒకవేళ it is a desert. It is a desert. ఒకవేళ అక్కడ ఎడారి ప్రాంతం అయి ఉంటే. It is not Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లాగా it is not Punjab. పంజాబ్ లాగా కాదండి. But he got 100-fold because he prepared the ground and sowed the seed. చూడండి, ఇక్కడ 100 ఫలం వచ్చింది అని అంటే ముందు తన యొక్క అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని అంతటి తన హృదయాన్ని ప్రక్షాళన చేసుకున్నాడు ఆయన. But you must prepare the ground. చూడండి, మనం దేవుని యొక్క వాక్యంతో మనం సిద్ధపడాలి ఎప్పుడు. Let me ask you a question. మిమ్మల్ని అందరినీ కూడా ఒక ప్రశ్న అడగాలని ఇష్టపడుతున్నాను. Do you have a need? నీకేదైనా అవసరత ఉందా? I would like to pray for you. నేను మీ యొక్క అవసరత గురించి ప్రార్థన చేయాలని But ఇష్టపడుతున్నాను. my prayer is not going to help you. నా యొక్క ప్రార్థన మీకేదో చేసేస్తుందని మాత్రం అనుకోకండి. You must have a relationship with God. నువ్వు దేవునితో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. ఈ సమయంలో You must prepare the ground. నీ యొక్క హృదయాన్ని ఇప్పుడు సిద్ధపరచుకో. నువ్వు Is there any sin in your life? ఒకవేళ నీ యొక్క జీవితంలో ఏదైనా నీకు తెలిసి ఉన్నటువంటి పాపం ఏదైనా ఉందా? I was born in a Christian family. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను. నేను a Catholic family. మాది క్యాథలిక్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. I started to smoke when I was 13 years old. నేను 13 సంవత్సరాల వయసు నుంచే నేను పొగ త్రాగటం ప్రారంభించాను. I joined the army and I started to drink very heavily. నేను ఎప్పుడైతే ఈ ఇండియన్ ఆర్మీలోకి వెళ్ళానో అప్పుడు చాలా ఎక్కువగా తాగటం మొదలు పెట్టాను. I stopped to go to church. నేను అక్కడ చర్చ్ కూడా వెళ్ళాను. Many years I did not go to church. చాలా సంవత్సరాలు అసలు దేవుని ఆలయానికే వెళ్ళలేదు నేను. I was angry at God. నేను చాలా కోపిష్టివాడినండి. దేవుడు అంటే నాకు చాలా కోపం. I used to abuse God. చాలా సార్లు దేవుణ్ణి నేను దూషించాను. But one day I heard that a person from Pakistan, a Muslim convert, has come to Kashmir and he was preaching the gospel. ఒక రోజు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఒక ముస్లిం ఆయన దేవునిలోకి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం కాశ్మీర్లో నేను చూశాను. He preached a very simple message. ఆయన చాలా చిన్న మెసేజ్ చెప్పాడండి. He said God wants to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుతున్నాడు. But you must be eligible for blessing. నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకుంటానికి నీకు అర్హత ఉన్నదా? He quoted one Bible verse. ఆయన బైబిల్లో నుంచి ఒక మాటను నాకు కోట్ చేశాడండి. John 1:12. John 1:12. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం. When a person will accept Jesus Christ as his savior, he will become a child of God. ఎప్పుడైతే నువ్వు దేవుని నీ యొక్క రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తావో నువ్వు దేవుని కుమారుడుగా అయిపోతావని రాయబడింది. I realized one fact. అప్పుడు నేను ఒక విషయాన్ని నేను తెలుసుకోగలిగాను. I never accepted Jesus Christ as my savior. నా జీవితంలో అప్పటి వరకు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించలేదు. I went to the church for 13 years. నేను 13 సంవత్సరాలు దేవునికి ఆలయానికి వెళ్ళలేదు. I was helping in the altar.
నేను తర్వాత నేను అక్కడ ఉన్నటువంటి ఆల్టర్ దగ్గరికి నేను వెళ్ళాను. I never accepted Jesus Christ as my Savior. అక్కడ అన్ని పనులు చేస్తున్నాను కానీ యేసుక్రీస్తు ప్రభువు నా హృదయంలో చేర్చుకోలేదు. But on that day I was going home. ఎప్పుడైతే ఆ రోజు నేను ఇంటికి వెళ్తున్నానో, sitting in the military vehicle in Kashmir, నేను ఆ మిలిటరీ వెహికల్ లో నుంచి ఆ యొక్క కాశ్మీర్ లో వెళ్తున్నాను. I accepted Jesus Christ as my Savior. వెంటనే నేను యేసుక్రీస్తు ప్రభువుని నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. Jesus, come into my heart. ప్రభువా నా హృదయంలోకి రండి నాయనా. From today you are my God. ప్రభువా ఈ రోజు నుంచి forgive all the sins I have committed in my life. ప్రభువా నా జీవితంలో చేసినటువంటి పాపాలన్నిటిని క్షమించు నాయనా. I was a bad boy. ప్రభువా I was a bad boy. నేను చాలా చెడ్డ వ్యక్తి. I was drinking, I was gambling, I was beating my wife, I was making my mother and father cry. Oh God, forgive me. ప్రభువా నా తల్లిదండ్రులను ఏడ్పించి నేను కాని పనులన్నిటిని కూడా చేస్తున్నాను నాయనా, నన్ను క్షమించు తండ్రి. I believe that you died on the cross for me. ప్రభువా నా కొరకు నువ్వు సిలువలో మరణించినటువంటి దేవుడు. Wash me with your blood. ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు. From today you are my God. ప్రభువా ఈ రోజు నుంచి నీవే నా దేవుడవు. I prayed a simple prayer sitting in that military vehicle. ఆ వెహికల్ లోనే, ఆ యొక్క కార్ లోనే నేను చిన్న ప్రార్థన చేశాను. I got peace. వెంటనే నాకు సమాధానం వచ్చింది. I could not understand it, I could not explain it, but I had peace. I was happy. నేను దాన్ని ఎవరికి కూడా చెప్పలేను కానీ నేను చాలా సంతోషపడ్డాను. నేను when the vehicle stopped I ran home. నేను ఎప్పుడైతే వెహికల్ అక్కడ ఆగిందో వెంటనే పరిగెత్తుకుని ఇంట్లోకి వెళ్ళాను. I still remember how I was running home. నేను నిజంగా మా ఇంట్లోకి ఎలాగ పరిగెత్తుకుని వెళ్ళానో నాకు ఇంకా తెలుసండి. I was walking on 9 clouds. I was walking on clouds. నిజంగా నేను ఒక మేఘాల మీద నేను నడుస్తున్నట్టుగా ఉన్నదండి. I felt I did not have any weight. నిజంగా ఆ సమయంలో నిజంగా నేను అసలు నాకు బరువే లేదు అనేటువంటి ఆ యొక్క ఫీలింగ్ నాకు వచ్చింది. I went home and knocked on the door. నేను ఇంటికి వెళ్ళి నేను తలుపు తట్టాను. My wife came and opened the door for me. నా భార్య వచ్చి తలుపు తెరిచింది ఆవిడ. Now we were married for 5 years. అప్పటికి నేను 5 సంవత్సరాలు అయిందండి నేను మ్యారేజ్ చేసుకుని. We were fighting every day. ఎప్పుడు ప్రతి రోజు కూడా దెబ్బలాడుకునే వాళ్ళం. Not every day, only maybe 5 days a week. అన్ని రోజులు కాదండి, ఎందుకంటే వీక్లీ 5 days మేము దెబ్బలాడుకునే వాళ్ళం. I was fighting. నేను చాలా దెబ్బలాడేవాడిని. I did not like her. నేను ఎందుకంటే నాకు ఇష్టపడేవాడిని కాదు. She was short. ఆమె చాలా పొట్టిగా ఉండేది ఆవిడ. I wanted to marry a tall girl. నేనేంటంటే నేను చాలా పొడుగున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకునేవాడిని. And she was not good looking. తర్వాత ఏంటంటే ఆవిడ అంత అందమైనటువంటి వ్యక్తి కూడా కాదు. Do you know why I did not bring her? నేను ఎందుకు తీసుకురాలేదు మీకు తెలుసా ఆ విషయం? I did not want her to hear that. ఎందుకనంటే ఆ మాట ఆమెకు వినపడకూడదని తీసుకురాలేదు. I did not like her. నేను ఆ సమయంలో ఇష్టపడేవాడిని కాదు. But my mother asked me to marry her, so I obeyed my mother. ఎందుకంటే మా అమ్మ చేసుకోమంది కాబట్టి నేను చేసుకున్నాను. ఏంటి మా అమ్మ ఇలా చేసింది? So I knocked on the door. నేను వెంటనే డోర్ ని తలుపు కొట్టాను. నేను My wife opened the door for me. నా యొక్క భార్య తలుపు తెరిచింది. I stood there. నేను అక్కడ నుంచున్నాను. I was looking at her. ఆమెను చూస్తున్నాను, నేను సిగ్గుపడుతూ చూస్తున్నాను ఆమెని. She asked me, why are you looking at me like that? ఏంటి ఎంత విచిత్రంగా నన్ను చూస్తున్నావేంటి వేళ అని చెప్పేసి. I said, you are pretty. నువ్వు చాలా అందంగా ఉన్నావు. She got frightened. ఆమె అంటే భయపడిపోయింది. Because I never said that to her. ఎందుకంటే అంతకు ముందు ఎప్పుడు కూడా మాట చెప్పలేదు ఆవిడ. Married for 5 years, I never said that. 5 సంవత్సరాల వివాహ జీవితంలో ఎప్పుడు కూడా మాట అనలేదు నేను. She thought I am drunk. ఆమె అనుకుంది బాగా తాగి వచ్చానేమో అనుకుంది. And what is this? You आज फिर शराब पी के आया है. ఆమె అన్నది నువ్వు మళ్ళా తాగి వచ్చావు కదా నువ్వు అని చెప్పేసి అంది. I said, no, I accepted Jesus Christ. నేను అలాగనలేదు. వెంటనే అన్నాను, లేదు అది కాదు, నేను యేసుక్రీస్తును అంగీకరించాను. నేను Jesus changed my life. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నా యొక్క జీవితాన్ని మార్చేశాడు. She said, no, I will not believe it. నేను ఇది నమ్మలేనిది లేదు. God can change a rock, but I don't think God will change you. ఒకవేళ దేవుడు రాతిని మార్చగలడేమో కానీ నిన్ను మాత్రం మార్చాడంటే నేను నమ్మను. I said, I'm telling you the truth. నేను చెప్పాను, నేను నిజం చెప్పాను. నేను ఇంట్లోకి వెళ్ళాను. I held her hands. నేను ఆమె యొక్క చేతిని పట్టుకున్నాను. We knelt on the concrete floor. నేను అక్కడ ఉన్నటువంటి కాంక్రీట్ ఫ్లోర్ లో మేము మోకరించాం. And we accepted Jesus Christ into our house as the Lord. చూడండి, అప్పుడు మేము ఇద్దరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని మా ఇంటిలోకి ఆహ్వానించాం. మేము
హల్లెలూయా. Number one, I accepted Jesus Christ. ఒకటి ఏంటంటే నేను దేవుణ్ణి అంగీకరించాను. Number two, I accepted Jesus Christ into my house. రెండవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారిని నేను ఆహ్వానించాను నా ఇంట్లోకి రమ్మని. I looked around. నేను అన్ని వైపులు చూశాను. I found something that Jesus won't accept it. ఏది నేను చూశాను దేవునికి ఇష్టం కాని ఏది ఉందో అని చెప్పి. There was a calendar with a movie star standing like this, a girl. At that time the clothes were very expensive, so the poor girl was wearing only little clothes. ఎందుకంటే ఆ రోజుల్లో బట్టలు చాలా ఎక్స్పెన్సివ్ కనుక చాలా తక్కువ బట్టలు కట్టుకున్నటువంటి ఒక ఆడపిల్ల ఉన్న క్యాలెండర్ ఉంది అక్కడ. I pulled down that calendar. వెంటనే ఆ క్యాలెండర్ ని వెంటనే చించి కింద పడేశాను. I had a deck of playing cards. నేనేంటంటే చాలా నాకు దగ్గర ప్లేయింగ్ కార్డ్స్ ఉండేటువంటి. I cleaned my house. నేను నా యొక్క ఇంటిని అంతటిని శుభ్రం చేసేసాను. Number one, I accepted Jesus Christ as my savior into my heart. నా యొక్క హృదయంలోకి యేసు ప్రభుల వారిని నేను ఆహ్వానించాను. Number two, I accepted Jesus Christ into our house as the Lord. నేను నా యొక్క గృహంలో ఆయన అధిపతిగా దేవుడుగా ఉండటానికి ఆయన్ని ఆహ్వానించాను నేను. Number three, మూడవది ఏంటంటే I cleaned my house. నా యొక్క ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసి పడేశాను. My wife went to the kitchen to prepare dinner for me. ఆ రోజు నా భార్య డిన్నర్ తయారు చేయాలని కిచెన్ కి వెళ్ళింది. I was so happy. నేను చాలా సంతోషపడిపోయాను. I wanted to talk about Jesus to somebody. నేను దేవుని కొరకు యేసుక్రీస్తు గురించి ఎవరితోటో ఒకరితోటి మాట్లాడాలని నాకు చాలా ఇష్టం. I said, Lily, you prepare the dinner, let me go to my neighbor and talk about Jesus. అమ్మ నువ్వు నాకు అన్నం తయారు చేయి, భోజనం తయారు చేయి, నేను వెంటనే నా పొరుగు వాని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ యేసుక్రీస్తు గురించి చెప్తాను అన్న. She said, do you know what time it is? నీకు తెలుసా ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 10 p.m. 10 o'clock in the night. నా రాత్రి 10 అయ్యిందండి. There is no electricity in that village. అక్కడ ఆ యొక్క ప్రదేశంలో ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ లేదు. Everybody will sleep at 8 o'clock. అందరూ కూడా దగ్గర 8 గంటలకే అందరూ నిద్రపోతారు. The neighbor must be sleeping. ఆమె అన్నది అక్కడ ఉన్నటువంటి పొరుగు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. I said, no problem, I can go and call him. ఏం పర్లేదు, నేను వెళ్ళిపోయి అతన్ని లేపుతాను నేను. I went and talked to him. నేను వెళ్ళి ఆయనతో మాట్లాడాను. He thought I am drunk. ఆయన అనుకున్నాడు నేను బాగా తాగొచ్చాను అనుకున్నాడు. He said, Avaldar sahab jaake so jao, kal suvere baat karenge. You go and sleep, tomorrow morning we will talk. అతను అన్నాడు, అయ్యగారు మీరు బాగా తాగున్నారేమో, మీరు ఇంటికి వెళ్ళిపోయి పడుకోండి, పొద్దున్న మాట్లాడదాంలేండి అనుకున్నాను. 4 points. 4 విషయాలు. Number 1, ఒకటోది I accepted Jesus Christ into my యేసుక్రీస్తు నా స్వంత రక్షకుడుగా నా హృదయంలోకి ఆహ్వానించాను. Number 2, రెండవది I accepted Jesus Christ as the Lord of my house. నా యొక్క గృహానికి ఒక అధిపతిగా ఒక దేవుడుగా నేను నా ఇంట్లోకి యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానించాను. Number 3, I cleaned my house. మూడవది ఏంటంటే దేవునికి ఇష్టం కాని ఏవైతే ఉన్నాయో అన్నిటితోటి నా ఇల్లంతా కూడా నేను శుభ్రం చేశాను. Number 4, I started to talk about Jesus to my. నాలుగవది ఏంటంటే నేను దేవుని గురించి మాట్లాడటం నేను ప్రారంభించాను. Next day in the office, నేను వెంటనే ఆఫీస్ వెళ్ళాను. I started to talk. అక్కడ కూడా నేను మాట్లాడాను. I ask you a question and let me close. నేను ఒక ప్రశ్న అడిగి మిమ్మల్ని, have you accepted Jesus Christ as your savior? నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, మీలో యేసుక్రీస్తు ప్రభువుని మీ యొక్క రక్షకుడిగా మీరు అంగీకరించి ఉన్నారా? If not, ఒకవేళ లేకపోతే today is a good day to do it. ఈ రోజు చాలా శ్రేష్టమైనటువంటి దినము, ఈ రోజే చేయండి ఆ పని. Let us close our eyes. అందరూ కూడా దయచేసి కళ్ళు మూసుకోండి. Have you accepted Jesus Christ as your savior? నీవు నీ యేసుక్రీస్తు ప్రభువారిని నీ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించావు. You can be blessed like Abraham. నీవు అబ్రహాములాగా నువ్వు ఆశీర్వదించబడతావు. You can be blessed like Isaac. నీవు ఇస్సాకులాగా నువ్వు ఆశీర్వదించబడతావు. Accept Jesus Christ as your savior into your heart. యేసుక్రీస్తు ప్రభువుని నీ యొక్క హృదయంలోకి నువ్వు చేర్చుకో. If you'd like to be blessed, నువ్వు నిజంగా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నావా? put your hand on your chest. ఒక చేతిని మీ యొక్క హృదయం మీద పెట్టుకోనండి. And pray with me. నాతో పాటు ఈ ప్రార్థన చెప్పండి. Pray like this. ప్రార్థన ఈ విధంగా చేయండి. Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువా. say like this. చెప్పండి. Say with me. నాతో పాటు చెప్పండి. Lord Jesus, యేసుక్రీస్తు ప్రభువా, you are my God. మీరు నా యొక్క దేవుడు నాయన. Come into my heart. నా యొక్క హృదయంలోనికి రండి. Wash me with your blood. నీ రక్తంతో నన్ను ప్రక్షాళన చేయండి. I am sorry for the sins I have committed. ప్రభువా, నేను చేసినటువంటి పాపాల విషయంలో నన్ను క్షమించండి నాయన. I am a sinner. నేను పాపిని తండ్రి.
Forgive my sins. నా యొక్క పాపాలను క్షమించు నాయనా. From today I will serve you. ఈ రోజు నుంచి నిన్ను సేవిస్తాను తండ్రి. In Jesus' name. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను. Let every eye be closed. Don't open your eyes. ఎవరు కూడా కళ్ళు తెరవద్దు దయచేసి. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. If you prayed that prayer, I would like to pray for you. ఒకవేళ నువ్వు ఆ ప్రార్థన చేసి ఉన్నట్లయితే నేను మీ గురించి ప్రార్థన చేయాలని ఇష్టపడుతున్నాను. If you prayed that prayer, will you raise your hands so that I can pray for you? ఇంతకు ముందు చెప్పినటువంటి ప్రార్థన మీరు చెప్పి ఉంటే మీ నోటితో దయచేసి మీ యొక్క హస్తాన్ని, కుడి హస్తాన్ని పైకి లేపండి. Let me pray. ఇప్పుడు ప్రార్థన. Heavenly Father, I pray for these dearly beloved brothers and sisters. Praise the Lord. Hallelujah. In Jesus' name, let them be blessed. Praise Jesus. Forgive the sins they have committed so far. Oh, nice. And let it be a new day from today. In the name of Jesus Christ, I bless them. Lord, just like you blessed Abraham, let them be blessed. Just like Isaac was blessed, let them be blessed. Let there be prosperity. Let there be healing. In the name of Jesus Christ of Nazareth. In Jesus' name, amen. Amen. You may put down your hands. Maybe Pastor will. I would like to pray for the sick people. If you are sick, ఎవరైనా మీలో అనారోగ్యంతో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే ముందుకు రండి. This is a gospel preaching church. Shall I call them or no? Stay where you are. మీ గురించి ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ. This is a gospel preaching church. ఎందుకంటే ఇక్కడ సువార్తను ప్రకటించేటువంటి సంఘం ఇది. So healing is not a new subject to those who are coming to this church regularly. మీరు రెగ్యులర్ గా వస్తే గనుక సువార్త, నిజమైనటువంటి సువార్త ప్రకటించేటువంటి సంఘాలలో ఈ హీలింగ్ అనేటువంటిది లేకపోతే స్వస్థత అనేటువంటిది ఇది కొత్తదేమి కాదు. I believe in miracles. I believe in miracles. నేను దేవుని యొక్క మిరకిల్లోను నేను విశ్వసిస్తాను. నేను దేవుడు చేసే Bible says what Jesus did once, he will do it again. ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి చేసింది దాన్ని మరలా నువ్వు చేస్తావని చెప్పి బైబిల్ గ్రంథంలో He will heal you. He will heal you. దేవుడు నిన్ను స్వస్థపరచును గాక. He will heal your marriage. నీ యొక్క వివాహాన్ని దేవుడు స్వస్థపరచును గాక. He will heal your finance. నీ యొక్క ధన సమృద్ధిని దేవుడు స్వస్థపరచును గాక. He will heal your body. నీ యొక్క దేహాన్నంతటిని కూడా దేవుడు స్వస్థపరచును గాక. I'm going to pray. నేను ప్రార్థన చేస్తున్నాను. If you want healing for your marriage, నీ యొక్క వివాహ జీవితంలో నీకు ఏదైనా స్వస్థత కావాలని, for your sickness, నీకున్నటువంటి అనారోగ్యం నుంచి గాని, for your finance, నీ యొక్క ధన సమృద్ధి విషయంలో గాని, will you please stand up? మీరు దయచేసి నిలబడండి. I would like to pray for healing. నేను ఈ ప్రత్యేకమైనటువంటి ప్రార్థన మీ కొరకు marriage, body, finance, మీ యొక్క శరీర విషయంలో గాని, మీరు చేసేటువంటి వ్యాపారం విషయంలో గాని, మీకున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క సిక్నెస్ ఎక్కడైతే ఉందో దాని గురించి నేను ప్రార్థన చేస్తాను. Let me pray. నేను ప్రార్థన చేస్తాను. Heavenly Father, I pray for these dearly beloved brothers and sisters. In the name of Jesus Christ, let there be a healing touch. Lord, let the healing virtue of Jesus Christ flow into this dearly beloved brothers and sisters, and let them be healed. Let their marriage be healed. Let their physique be healed. Let their finance be healed. Let their business be healed. Let there be a healing in their job. Lord, Heavenly Father, you touch them. Let the healing virtue flow into them. In Jesus' name. In Jesus' name. In Jesus' name. In Jesus' name. Lord, those who are married and do not have a baby, in the name of Jesus Christ, I pray, let them have a baby. Amen. In Jesus' name. Lord, those who would like to grow in spiritually, let there be a spiritual healing. In Jesus' name. Let them grow in their spirit. In Jesus' name. In Jesus' name.